Okay, instead of that, let's take one common JSP. So that JSP file having links of add marks.jsp as well as view marks, view student marks, something like this. If you can see, like all students చూద్దాం ఒకసారి, తర్వాత కావాలంటే ఇండివిజువల్గా ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, సో ultimately we are going to understand now how we are going to fetch the data from the database and how we are going to display the data in tabular format. That is the next step. If you know that, like we already learned about how to store the data, like form submission we already learned. Then retrieval data also we need to know, like what is the process we are going to use. If you understand that, that's enough. So you can ఎటువంటి ఫ్లో అయినా మీరు ఈజీగా చేస్తారనమాట, రైట్? So in that case I want to create a common admin.jsp file. In that admin.jsp file I will create two links. One is add student marks, another one is view all marks, something like this. Okay, if we click add student marks, then it will navigate into here. If I click view all student marks, then all student marks will display here. Okay, that is our intention. So we will try to create a common JSP file now. Again మనకు దానికి ఇంకా ముందుగానే మనకు లాగిన్ ఫామ్స్ ఇలా అన్నీ ఉంటాయి. బట్ యాజ్ పర్ ది మినీ ప్రాజెక్ట్ మనకు వ్యూ పార్ట్ కానీ మనం కంప్లీట్ అయిన తర్వాత, సో యూ కెన్ ట్రై యువర్ ఓన్ ఇఫ్ యూ వాంట్. లైక్ ఎటువంటిదైనా మీరు ఈజీగా చేయగలుగుతారు, బికాస్ ఆఫ్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, రైట్? So that I am trying to create a JSP file now. Control Shift W so that it will close everything. So guys, ikkada one more thing. ఇక్కడ వెబ్ యాప్స్ ఫోల్డర్లో మీరు వెబ్ అప్లికేషన్స్ రిలేటెడ్ ఫైల్స్ అనేది రాయాలండి. ఇన్సైడ్ వెబ్ కాదు. వెబ్ ఇది సెక్యూర్డ్ ఫోల్డర్. ఎస్ వీ కెన్ యాడ్ దట్, బట్ దట్ ఈస్ అ సపరేట్ ప్రాసెస్. దిస్ ఇస్ ద సెక్యూర్డ్. ఈ ఫోల్డర్ అనేది సెక్యూర్డ్ ఫోల్డర్ అనమాట. దీని లోపల ఉన్న ఫైల్స్ని మనం ఈజీగా యాక్సెస్ చేయలేమన్నమాట. అర్థమైందా? సో బట్ ఇక్కడ మాత్రం వెబ్ యాప్స్లో ఉన్నవి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో దట్ ప్రస్తుతానికి మీరు వెబ్ యాప్లోనే మీరు యాడ్ చేయాలి, వెబ్ ఐఎన్ఎఫ్లో కాదు. డేటా అనేది వెబ్ ఐఎన్ఎఫ్లో ఉండకూడదు, వెబ్ యాప్లో మాత్రమే ఉండాలి. లైక్ జేఎస్పీ ఫైల్స్ ఆర్ ఆల్ వెబ్ అప్లికేషన్ రిలేటెడ్ ఫైల్స్. ఓకే, సో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ చేస్తున్నారు. ఓకే, సో అందుకోసంగా ఒకసారి చెప్తున్నాను. మీరు క్రియేట్ చేసేటప్పుడు వెబ్ యాప్ పైన రైట్ క్లిక్ ఇచ్చి మీరు క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో న్యూ జేఎస్పీ ఫైల్ ఆర్ హెచ్టిఎంఎల్ ఫర్ వాట్ ఎవర్ యూ కెన్ టేక్, బట్ జేఎస్పీ ఈజ్ ద రికమెండెడ్ వన్. మేబీ ఫ్యూచర్లో మేబీ డైనమిక్ కోడింగ్ యాడ్ చేసుకోవాలంటే హెచ్టిఎంఎల్లో పాసిబుల్ కాదు కదా. సో దట్ admin home.jsp. So this is the starting file now. Admin home. So I'm not giving like more what you call this sys అనేది ఎక్కువ యూస్ చేయట్లేదు. సో మీరు ట్రై చేయండి. ఇది వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం ఎండ్ టు ఎండ్ కావాలంటే ఒకసారి మనం ఆర్కిటెక్చర్ అండ్ డిజైనింగ్ అంతా చూద్దాం ఒకసారి. ప్రస్తుతానికైతే బ్యాక్ ఎండ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. యాడ్ స్టూడెంట్ మార్క్స్, view on student marks. ఓకే, సో ఇది మనకు కంప్లీట్ అయిపోయింది. href is equals to add marks.jsp file. href is equals to yeah, I think it started. So after this, so we need to create a new file now.
So from here we are going to display a page called something like view all marks, view all student marks, view all student మార్క్స్ డాట్ జేఎస్పీ ఫైల్. ఓకే, ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి, ఈ ఫ్లో డిఫరెంట్గా ఉంటుంది సిన్స్ ఇట్ ఈస్ ఏ లైక్ వ్యూ ఆల్ కదా, అందుకోసంగా ఒక్కసారి వెరిఫై చేద్దాం డయాగ్రామ్. ఇట్ ఈస్ level 2 SMMS. That is a diagram. Sorry, MBC right. రైట్, ఒకసారి ఇది చూడండి. సో యాజ్ యూజువల్గా మనకు యూఐలోంచి డేటా ఉంది. సో యూఐ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ మనకు. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్లో మనకు నెక్స్ట్ పేజ్ అనేది కంట్రోలర్ వచ్చింది, అంతే కదా. ఫస్ట్ పేజ్ ఏది వచ్చింది, యూఐ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రాసెస్. ఓకే, యూఐలో నుంచి డేటా వచ్చి కంట్రోలర్కి మూవ్ అయింది. ఇప్పుడు ఇన్ అవర్ కేస్ we have, let's try to run this admin.jsp file. admin_home ఇచ్చాను. rename చేయండి ఇక్కడ. refactor or rename. ఓకేనా, యాడ్ స్టూడెంట్ మార్క్స్ అంటే యాక్చువల్గా మనకు ఉన్నటువంటి ఫైల్లోకి వస్తుంది. రైట్, సో ఇక్కడ వ్యూ ఆల్ స్టూడెంట్ మార్క్స్ అని క్లిక్ చేయగానే నాకు టేబుల్ రావాలండి. ఓకే, టేబుల్లో నాకు డేటా అనేది డిస్ప్లే అవ్వాలి. సో జస్ట్ థింక్ చేయండి, ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తే నాకు నెక్స్ట్ అంటే మన రిక్వెస్ట్ అనేది వ్యూ ఆల్ స్టూడెంట్ మార్క్స్ డాట్ జేఎస్పీకి వెళ్ళాలా, లేదంటే కంట్రోలర్కి వెళ్ళాలా, కంట్రోలర్కి వెళ్ళాలా. జస్ట్ థింక్ చేయండి ఒకసారి. వాట్ ఈస్ ద నెక్స్ట్ పేజ్ ఆర్ నెక్స్ట్ నావిగేషన్ థింగ్? Guys, what is that issue? Some background noise is coming. Afrin, go on mute. Yes, చెప్పండి. ఫ్లో అర్థమైంది కదా. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, దీన్ని లింక్ని క్లిక్ చేస్తాను, నాకు అల్టిమేట్గా యూఆల్ స్టూడెంట్ మార్క్స్ డాట్ జేఎస్పీలో ఒక టేబుల్లో విత్ డేట్ అనేది డిస్ప్లే అవ్వాలండి. ఓకే, సో టెక్నికల్గా నేను ఇప్పుడు ఇది క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి అంటే వాట్ యూ కాల్ లైక్ విచ్ పేజ్ ఐ నీడ్ టు నావిగేట్. సో ఇక్కడ హెచ్ఎఫ్లో నేను ఈ జేఎస్పీ ఫైల్ అని ఇవ్వాలా, లేదంటే ఇంకేదన్నా ఇవ్వాలా? జస్ట్ థింక్ చేయండి. జేఎస్పీ పేజ్ ఇస్తాము, జేఎస్పీ పేజ్ వస్తే డమ్మీ డేటా వస్తుంది, డైనమిక్ డేటా ఎలా వస్తుంది జేఎస్పీలోకి? If I click this, it will go to JSP file, but it is having dummy data, right? Okay, let me explain it, no problem. కొంచెం అదే ఫ్లో ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది వ్యూ పర్స్పెక్టివ్లో. సో నా ఓకే డైరెక్ట్గా చెప్పేస్తాను. సో దెర్ ఇస్ నో పజిల్స్ హియర్. చూడండి, ఇది మన లింక్ వ్యూ ఆల్ మార్క్స్ సంథింగ్ లైక్ దిస్.
ఇలా లింక్ ఉంది ఇక్కడ మనకు జేఎస్పీ ఫైల్. దిస్ ఇస్ ద జేఎస్పీ ఫైల్, admin home.jsp ఫైల్. సో ఎప్పుడైతే మనం ఇది క్లిక్ చేస్తామో సో మనం జేఎస్పీ ఫైల్కి నావిగేట్ అనేది చెయ్యమన్నమాట. ఈ ఫ్లో ఎలా ఉంటుందంటే వ్యూ ఆల్ ఫ్లో ఎలా ఉంటుందంటే మనకు యూఐ నుంచి ఎటువంటి డేటా అవసరం లేదు కదా, దీనికి యూఐ నుంచి ఎటువంటి డేటా అవసరం లేదు కాబట్టి యూఐ పేజ్ సపరేట్గా అవసరం లేదు. వీటికి వ్యూ ఆల్ మార్క్స్ అనేటటువంటిది, వ్యూ ఆల్ స్టూడెంట్స్, ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటున్నాం కదా, అటువంటి వాటికి మనకు యూఐ నుంచి ఎటువంటి డీటెయిల్స్ అవసరం లేదు కదా. కాబట్టి మనకు ఇది ఎప్పుడైతే వ్యూ ఆల్ అనేది క్లిక్ చేస్తున్నాం ఇమీడియట్గా కంట్రోలర్ అనేది ట్రిగ్గర్ అవ్వాలి. ఓకే, దిస్ ఇస్ ద కంట్రోలర్. విల్ ట్రై టు మేక్ ఇట్ సంథింగ్ నేమ్ ఆల్సో. కంట్రోలర్ ట్రిగ్గర్ అవ్వాలి. సో ఇక్కడ మనకి ఏముండాలి, డూ గెట్ మెథడ్ అనేది ఉండాలి, అంతే కదా, రిట్రైవల్ పర్పస్ కాబట్టి డూ గెట్ అనే మెథడ్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. లేదంటే సర్వీస్ మెథడ్ వాట్ ఎవర్ ఏది ఉంటే అది అవుతుంది అన్నమాట. ఇక్కడ సింపుల్దే కాబట్టి ఇది డూ గెట్ ఉంటే డూ గెట్ అవుతుంది, లేదా సర్వీస్ మెథడ్ ఉంటే సర్వీస్ మెథడ్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ క్లిక్ చేయగానే కంట్రోలర్ అంటే సర్వ్లెట్లో ఉన్నటువంటి డూ గెట్ మెథడ్ ట్రిగ్గర్ అవుతుంది. ఇక్కడ నుంచి యాజ్ యూజువల్గా ఇది సర్వీస్, రిపాజిటరీ, డివి, ఇది ఫ్లో. డూ గెట్ నుంచి సర్వీస్కి వస్తుంది, సర్వీస్ నుంచి రిపాజిటరీకి వస్తుంది, రిపాజిటరీలో అంటే ఆ డిఏఓకి వస్తుంది, డిఏఓ నుంచి డేటా తీసుకొస్తుంది. ఆ డేటాను మనం ఓకేనా, ఆ డేటా ఏం చేస్తుంది ఇక్కడ దాకా తీసుకొస్తుంది అగైన్. సో ఫస్ట్ ఫ్లో ఇక్కడ నుంచి వెళ్తుంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్ ఫ్లో. ఎప్పుడైతే లింక్ క్లిక్ చేస్తామో మనకు ఫ్లో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అగైన్ రెస్పాన్స్ అనేది బ్యాక్ ఇవ్వాలి కదా, డేటాని ఏదైతే డేటా వస్తుందో ఆ డేటాని మనం రిటర్న్ చేస్తామంట. సేమ్ కంట్రోలర్ వరకు రిటర్న్ అవుతుంది. ఈ కంట్రోలర్ నుంచి ఏమవుతుంది, మనకు కావాల్సిన జేఎస్పీ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అన్నమాట. ఇది ఇంటర్నల్గా జరిగేటటువంటి ఫ్లో. marks.jsp ఫైల్. ఎందుకంటే డేటా తీసుకురావాలి కదా, ఫస్ట్ డేటా తీసుకొస్తేనే కదా మనం దీన్ని రెండర్ చేయగలుగుతాం విత్ డేటా తోటి. వ్యూ ఆల్ marks.jsp జస్ట్ ఇది క్లిక్ చేస్తే జేఎస్పీ డిస్ప్లే అవుతుంది, అంటే డేటా రావట్లేదు కదా, డైరెక్ట్గా ఇది డిస్ప్లే అయితే ఎంటీగా డిస్ప్లే అవుతుంది. కాబట్టి ఇది ఇవ్వకూడదు. ఓకేనా. ఎప్పుడైతే విత్ డేటా తోటి జేఎస్పీ డిస్ప్లే అవ్వాలనుకుంటున్నామో, ఎప్పుడైతే లింక్ క్లిక్ చేస్తున్నామో, క్లిక్ చేయగానే నాకు వ్యూ ఆల్ marks.jsp ఫైల్ ఓపెన్ అయ్యి అక్కడ డేటా అనేది కనిపించాలి నాకు టేబులర్ ఫార్మేట్లో. సో వాట్ ఐ నీడ్ టు డూ, అలా డేటా తీసుకురావాలంటే ఫస్ట్ ఐ నీడ్ టు స్టార్ట్ టు ద ఫ్రమ్ కంట్రోలర్, సర్వీస్ అండ్ డిఏఓలో మనం డేటా రిట్రైవ్ చేస్తున్నాం. ఆ డేటాను మళ్ళీ బ్యాక్ కంట్రోలర్కి తీసుకొస్తే కంట్రోలర్ ఏం చేస్తుంది, ఆ డేటాను తీసుకెళ్ళి వేరే జేఎస్పీకి ఇస్తుంది అనమాట. ఇచ్చి దాన్ని రెండర్ చేస్తుంది. అర్థమైందా. ఇది ఫ్లో ఇక్కడ. గాట్ ఇట్, రైట్, గుడ్. సో ఫ్లో అర్థమైపోతే చాలా సింపుల్ అయిపోతుంది. ఇంకా ఆ ఫ్లో ఒక్కటే కొంచెం కన్ఫ్యూషన్. సో ఒకసారి అర్థమైపోతే ఈజీనా. ఒకసారి చూడండి ఇంకా. సో ఇప్పుడు నేను ఇక్కడ జేఎస్పీ అనేది ఇవ్వాలా, కంట్రోలర్ ఇవ్వాలా, కంట్రోలర్ అనేది ఇవ్వాలి. సో కంట్రోలర్ ఇవ్వాలి కాబట్టి ఏ కంట్రోలర్ తీసుకుందాం దీనికి, యాడ్ marks.jsp ఇప్పుడు నార్మల్గా స్ప్రింగ్ బూట్లో మనం ఒక మైక్రో సర్వీస్ చేసేటప్పుడు డిఫరెంట్ వేగా చేస్తామన్నమాట. Just a second. యా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక సర్వీస్ అని తీసుకుంటే, అంటే మైక్రో సర్వీస్ కిందకు వస్తుంది ఇది, ఒక స్ప్రింగ్ బూట్ మైక్రో సర్వీస్లో అంటే నేమింగ్ కన్వెన్షన్స్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ సర్వీస్ అనుకుంటే దీంట్లో ఏమవుతుంది, మన కంట్రోలర్లో CRUD వస్తున్నారు అనమాట. లైక్ సేవ్ స్టూడెంట్ ఆర్ యాడ్ స్టూడెంట్, డిలీట్ స్టూడెంట్, గెట్ ఆల్ స్టూడెంట్స్, అండ్ దెన్ గెట్ స్టూడెంట్ బై ఐడి. సో ఇలాంటివన్నీ స్టూడెంట్కి సంబంధించినటువంటివన్నీ ఇక్కడ వస్తుంది అనమాట. అప్డేట్ స్టూడెంట్,
ఇలాంటివన్నీ మనకు కంట్రోలర్లో రాసుకుంటాం. సో ఇప్పుడు కానీ మనం వర్క్ చేస్తే మార్క్స్ గురించి వర్క్ చేస్తున్నాం, మార్క్స్ రిలేటెడ్గా స్టూడెంట్ మార్క్స్ గురించి వర్క్ చేస్తున్నాం కాబట్టి అంటే నార్మల్గా జనరల్గా థింక్ చేద్దాం, ఇది మనకు అచీవ్ చేయొచ్చో లేదో చూద్దాం. స్టూడెంట్ మార్క్స్ కంట్రోలర్ అనుకున్నాం అనుకుంటే లైక్ సో దీంట్లో ఏముంటుంది, ఫస్ట్ యాడ్ మార్క్స్ ఆర్ గెట్ ఆల్ మార్క్స్, గెట్ ఆల్ మార్క్స్ ఉంటుంది, యాడ్ మార్క్స్ ఉంటుంది, అప్డేట్ మార్క్స్ ఎన్ని ఉంటాయి. బట్ ఇక్కడ మీకు స్ప్రింగ్ బూట్లో ఏమవుతుందంటే యాడ్ స్టూడెంట్కి పోస్ట్ వాడతాం, డిలీట్ అంటే ఇండిపెండెంట్గా మనకు మ్యాపింగ్ అనేది ఇవ్వచ్చు. బట్ ఇక్కడ మ్యాపింగ్స్ అనేది ఏం లేదు, ఓన్లీ మనకు ఉన్నది రెండు మెథడ్స్ అనమాట, డూ గెట్ అండ్ డూ పోస్ట్. ఓకే, సో దట్ రిమైనింగ్ మెథడ్స్ వాడాలంటే మనం అజాక్స్ కాలింగ్, జావా స్క్రిప్ట్ కాలింగ్ అనేది యూస్ చేసుకోవాల్సి వస్తుంది, డైరెక్ట్ కాల్ అనేది లేదనమాట. సో ఇన్ దట్ కేస్ మనకు యాడ్ మార్క్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇదేంటి, పోస్ట్ ఆల్రెడీ వాడేసాం ఈ కంట్రోలర్లో, ఆల్రెడీ మనం మార్క్స్ కంట్రోలర్ అనేది రాసుకున్నాం కదా, దాంట్లో పోస్ట్ మెథడ్ ఆల్రెడీ వాడేసాం. నెక్స్ట్ ఉంటే డూ గెట్ ఉంది, ఆ డూ గెట్ మనకు గెట్ మార్క్స్ అట్లీస్ట్ ఇండిపెండెంట్గా వాడచ్చు, దానికి కానీ గెట్ ఆల్ మార్క్స్ ఉంది, గెట్ ఆల్ మార్క్స్కి వాడదామా మరి. గెట్ ఆల్ మార్క్స్కి ఇప్పుడు వాడేసామంటే తర్వాత గెట్ మార్క్స్ బై ఐడి అనేది ఒకటి వస్తుంది, దానికి సపరేట్ కంట్రోలర్ రాసుకోవాల్సి వస్తుంది. స్టూడెంట్ అనే దాంట్లో సంథింగ్ సమ్వేర్ ఎక్కడో దగ్గర రాసుకో, లేదంటే ఈచ్ టాస్క్కి ఒక కంట్రోలర్ అనేది మీరు రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అలా అయినా ట్రై చేయొద్దు, అలా ట్రై చేద్దామా మరి. బట్ యాక్చువల్గా కంట్రోలర్ అంటే మైక్రో సర్వీస్లో దిస్ ఇస్ ద కంట్రోలర్. ఒక కంట్రోలర్లో స్టూడెంట్ కంట్రోలర్ అంటే స్టూడెంట్ సంబంధించిన డేటా అంతా అదే కంట్రోలర్ మెయింటైన్ చేయాలి. ఓకే, బట్ ఇక్కడ సర్వ్లెట్స్లో మనకు ఆ విధంగా మెయింటైన్ చేయలేం. ఈవెన్ దో మనకు మెథడ్స్ ఉన్నాయి, హెచ్డిఎఫ్ మెథడ్స్ ఉన్నాయి, బట్ వాటిని మనం త్రూ ఫామ్ సబ్మిషన్ ద్వారా పోస్ట్ మెథడ్ని కాల్ చేయగలుగుతాం. గెట్ మెథడ్ ద్వారా లైక్ మనం లింక్ క్లిక్ చేయడం ద్వారా మనం ఒక గెట్ మెథడ్ని కాల్ చేయగలుగుతాం. కాబట్టి ఒక సర్వ్లెట్లో గెట్ అనేది పోస్ట్ అనేది రెండు మాత్రమే మనం యూజ్ చేయగలుగుతాం. సో దట్ యాడ్ మార్క్స్ అనేది ఆల్రెడీ వాడేసాము. సో గెట్ ఆల్ మార్క్స్ అనేది మేబీ వాడితే డూ గెట్ పెట్టి దీనికి వాడచ్చు, మేబీ ఇక్కడే అప్డేట్ ఇదంతా కానీ సపరేట్ కంట్రోలర్ రాసుకోవాల్సిందే ఇంకా. ఓకేనా, సో ఇది ఒకసారి దీంట్లో రాసేద్దాము, లేదంటే ఇండిపెండెంట్ రాయండి, ప్రాబ్లం లేదు, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకేనా, ప్రతి మెథడ్ ఒక కంట్రోలర్ రాస్తున్నానండి నేను ఇక్కడ. సో ఇక్కడ నేను కంట్రోలర్ రాస్తున్నాను, వ్యూ ఆల్ స్టూడెంట్ మార్క్స్ డాట్ జేఎస్పీ కదా, వ్యూ ఆల్ స్టూడెంట్ మార్క్స్ కంట్రోలర్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాను. రైట్, go to Java resources, src controller, new controller, servlet, view all marks controller. Next URL pattern. Next, so I need do get, దీనికి డూ గెట్ ఉండాలి, ఎందుకంటే ఫామ్ సబ్మిషన్ కాదు కదా, జస్ట్ రిట్రైవల్ పర్పస్ కోసం కాబట్టి డూ గెట్ మెథడ్ అనేది యూజ్ చేద్దాం. రైట్, మేబీ దీనికి యాడ్ మార్క్స్ కంట్రోలర్ అని పెడితే బాగుంటుందేమో, బట్ ఓకే, ఇట్స్ ఓకే, ప్రస్తుతానికి leave it park it aside. And then what I need to do now, so this controller need to be execute sysout view all marks controller. జస్ట్ చెక్ చేద్దాం ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా ఒకసారి వెరిఫై చేద్దాం. అక్కడ లింక్ క్లిక్ చేయగానే డాక్యుమెంటేషన్ కావాలంటే రాసుకోవచ్చు మీరు, అది అలవాటు చేసుకుని హ్యాబిట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఓకే, సో దిస్ ఈస్ అవర్ URL ప్యాటర్న్, రైట్. గో టు యాడ్ హోమ్. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ హెచ్డిఎఫ్లో మనం జేసీ ఫైల్కి బదులు జస్ట్ కంట్రోలర్ని నేను ఇక్కడ సెట్ చేస్తున్నాను. లెట్ సేవ్ దిస్. అండ్ దెన్ వన్ మోర్ థింగ్, మనకు ఒకే కంట్రోలర్లో ఎలా యూస్ చేసుకోవాలి అని అనుకుంటే మనకి యాక్షన్ అనేది ఒకటి వస్తుందండి, దట్ ఈస్ కాల్డ్ లైక్ స్ట్రట్స్ ఫ్రేమ్వర్క్లో యూస్ చేస్తారు అలా. సో యాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు గెట్ ఒకటే రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక యాడ్ ఆన్, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ చెప్పాను కదా మీకు, ఇలానే రాసామనుకోండి ఒకసారి, ఓకేనా, ఇలానే
చేసాము అనుకుందాం, లైక్ ఒకే కంట్రోలర్ లాగా మనం మార్క్స్ గురించి కానీ అలా రాసాము అనుకుంటే ఒకసారి చూడండి ఎలా అచీవ్ చేయొచ్చు. సో ప్రీవియస్ బ్యాచ్లో ట్రై చేసాం, కొంచెం కాంప్లెక్స్ అని చెప్పాను కదా, కాంప్లెక్స్గానే చేశాను, అలానే చేయాలి ప్రాజెక్ట్ని. బట్ అదే మనకు గెట్ చేసుకునే వాళ్ళు తగ్గిపోయారు అనమాట, అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు. అందుకని ఇక్కడ చూడండి మామూలుగా చెప్తాను, ఒక హెడ్సప్గా చెప్తాను ఎలా ఉంటుందో. ఒక కంట్రోలర్లో దాని యొక్క క్రెడ్ అంతా కానీ దానికి సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ ఒకే దగ్గర ఉండాలి కంట్రోలర్లో. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గెట్ ఆల్ మార్క్స్, యాడ్ మార్క్స్ అండ్ అప్డేట్ మార్క్స్, గెట్ మార్క్స్ బై రోల్ నంబర్, ఓకే, డిలీట్ మార్క్స్, డిలీట్ మార్క్స్. ఇవన్నీ కూడా నేను ఒక కంట్రోలర్లో రాశాను అనుకోండి. సో దట్ ఈస్ వాట్ లైక్ రికమెండెడ్ వే ఈస్ we need to keep all these operations in single controller, that is called మార్క్స్ కంట్రోలర్. ఓకేనా? మార్క్స్ కంట్రోలర్లో మనం రాయాలి. బట్ ఇక్కడ రాస్తే మనకు ఉన్నటువంటి మెథడ్స్ ఏ విధంగా పెట్టుకోవచ్చు అనుకుంటే, సో గెట్ ఆల్ మెథడ్స్కి మనకు ఉన్నది రెండు మెథడ్స్, డూ గెట్ ఒకటి, డూ పోస్ట్ ఒకటి. రిమైనింగ్ మెథడ్స్ మీరు వాడాలనుకుంటే మనకు డైరెక్ట్గా ట్రిగ్గర్ చేయలేము, త్రూ జావా స్క్రిప్ట్ ద్వారా ట్రిగ్గర్ చేసుకోవాలి అది. ఓకే, సో మనకు అప్పుడు ప్రాక్టికల్గా మనం వాడేది రెండు మెథడ్స్, డూ పోస్ట్ అండ్ డూ గెట్. సో గెట్ ఆల్ మార్క్స్కి మనకు గెట్ మెథడ్ వాడతాం, రిట్రైవల్ మెథడ్. యాడ్ మార్క్స్కి పోస్ట్ అనేది అసైన్ చేయాలి. అప్డేట్ మార్క్స్కి కూడా పోస్ట్ అనేది అప్లై చేయాలి. గెట్ మార్క్స్ బై రోల్ నెంబర్, దీనికి గెట్ వాడచ్చు, గెట్ అనేది యూజ్ చేయొచ్చు. డిలీట్కి కూడా నేను పోస్ట్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ గమనించారంటే మనకు ఒక సర్వ్లెట్లో ఓన్లీ ఒక డూ గెట్ ఉంటుంది, ఒక పోస్ట్ ఉంటుంది, అంతే కదా? అర్థమవుతుందా? ఒక డూ గెట్ ఉంటుంది, ఒక డూ పోస్ట్ ఉంటుంది. ఈ రెండు మెథడ్స్ మనకు ఓవర్ రైట్ చేయగలుగుతాం. అంతేగాని ఇక్కడ మనకు మల్టిపుల్, ఇక్కడ వచ్చి 3 డూ పోస్టులు వాడాలి. జనరల్గా వచ్చే ఎజెటివ్ మెథడ్స్ వేరే, లైక్ యాడ్ మార్క్స్కి పోస్ట్ వాడతాం, అప్డేట్ మార్క్స్కి పుట్ వాడతాం, డిలీట్ మార్క్స్కి సంథింగ్ డూ డిలీట్ వాడతాం. అవన్నీ కానీ రాసుకోవచ్చు, డూ డిలీట్ ఇవన్నీ కానీ ఉంటాయి, రాసుకోవచ్చు. బట్ వాటిని ట్రిగ్గర్ చేయలేం అంటే అన్లెస్ మనకు అజాక్స్ కాలింగ్ ద్వారా అయితే ట్రిగ్గర్ చేయగలుగుతాం. లేదంటే నార్మల్గా ఫామ్ సబ్మిషన్ ద్వారా ఆర్ ఏదైనా క్లిక్ చేస్తే జరిగే విధంగా రాయాలి అని అంటే మనం ఓన్లీ డూ గెట్ అండ్ డూ పోస్ట్కి మాత్రమే మనం చేయగలుగుతాం అనమాట. సో ఇన్ దిస్ కేస్ మనం ఒకటి లైక్ అకాడమిక్ లెవెల్లో ఒక ప్రాజెక్ట్ మనకి ఇలా డూ పోస్ట్తో చేయాలి అనుకుంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే అన్నిటికీ ఫామ్స్ ఉంటాయి కదా, యాడ్ మార్క్స్, అప్డేట్ మార్క్స్కి, డిలీట్ మార్క్స్కి ఖచ్చితంగా ఫామ్ సబ్మిషన్ అనేది జరుగుతుంది. డిలీట్ మార్క్స్లో ఏం చేస్తాం, ఎంటర్ రోల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఆ రోల్ నెంబర్ బేస్ చేసుకొని ఆ మార్క్స్ అనేవి డిలీట్ అవుతాయి. సేమ్ అప్డేట్ మార్క్స్కి కానీ సమ్ ఫామ్ సబ్మిషన్ ఉంటుంది, ఫామ్ని ఎడిట్ చేసి పోస్ట్ లైక్ సబ్మిట్ చేస్తాం. యాడ్ మార్క్స్ లైక్ యూజువల్లీ ఇట్ ఈస్ ఏ ఫామ్ సబ్మిషన్. గెట్ ఆల్ మార్క్స్కి వచ్చేసి మేబీ లింక్ క్లిక్ చేయడం ద్వారా ఆల్ మార్క్స్ వస్తాయి కాబట్టి దెర్ ఇస్ నో ఫామ్ సబ్మిషన్, కాబట్టి మనం డూ గెట్ అనేది అసైన్ చేస్తున్నాం. గెట్ మార్క్స్ బై రోల్ నెంబర్, సో దీనికి ఎటువంటి ఫామ్ సబ్మిషన్ ఉండదు, బట్ రోల్ నెంబర్ అయితే ఇన్పుట్గా పంపించాలి. దీన్ని కానీ గెట్ ద్వారా అచీవ్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనకు ఇలా రెండే ఉన్నాయి కదా, ఇలా మల్టిపుల్ ఎలా అచీవ్ చేయాలంటే, సో వీ నీడ్ టు పాస్ ఏ రిక్వెస్ట్ పారామీటర్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు గెట్ ఆల్ రెండు ఉన్నాయి కదా, ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక వేరియబుల్ తీసుకుంటా. దీన్ని మనకు స్ట్రక్స్ ఫ్రేమ్వర్క్లో చేశారు, అంటే ఇంప్లిమెంట్ చేస్తుంటారనమాట. యాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు గెట్ ఆల్ మార్క్స్ అనేది నేను ఒక సమ్ డేటా అనేది సమ్ కాన్స్టెంట్ని దీనికి అసైన్ చేశాను యాక్షన్కి. సో దీన్ని ఏం చేస్తాను, యాజ్ పర్ ది రిక్వెస్ట్ స్కోప్లో పెట్టి నేను డూ గెట్కి రంపిస్తాను. ఎనీహౌ డూ గెట్ ఇచ్చినాక డూ గెట్కి వస్తుంది. డూ గెట్కి వచ్చేటప్పుడు మనకు యాక్షన్ అనేది కానీ వస్తుంది అనమాట. సేమ్ వే ఇక్కడ కానీ ఇదే విధంగా నేను యాక్షన్ అనే వేరియబుల్ ఒకటి తీసుకొని యాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏం చేస్తాను, గెట్ మార్క్స్ బై రోల్ నెంబర్ అనేది సమ్ టెక్స్ట్ అనేది సెట్ చేస్తాను, సంథింగ్ లైక్ దిస్. సేమ్ ఇక్కడ యాడ్ మార్క్స్, ఇక్కడ పోస్ట్ మెథడ్ ఒకటే ఉంది కదా, సేమ్ ఇక్కడ నేను యాక్షన్ అనే అట్రిబ్యూట్ అనేది తీసుకుంటాను. యాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక వేరియబుల్ అండి, జస్ట్ రిక్వెస్ట్ స్కోప్లో పెట్టడానికి ఒక వేరియబుల్ తీసుకొని ఇక్కడ వచ్చేసి యాడ్ మార్క్స్ సంథింగ్ సెట్ చేసుకున్నాను. సేమ్ ఇక్కడ కానీ యాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు అప్డేట్ మార్క్స్ ఆర్ అప్డేట్, జస్ట్ యాడ్ అప్డేట్ ఇలా అయినా మీరు రాసుకోవచ్చు. ఓకేనా? సింపుల్గా యాడ్ మార్క్స్ అని కాకుండా యాడ్ అని అప్డేట్ అని ఇలా రాసుకోవచ్చు. గెట్ ఆల్, ఇక్కడ వచ్చేసి గెట్ బై రోల్ నెంబర్ సంథింగ్ లైక్ గెట్ బై ఐడి, గెట్ బై రోల్ నెంబర్ వాట్ ఎవర్. ఇక్కడ కానీ పోస్ట్ ఉంది కదా, ఇక్కడ కానీ ఒక యాక్షన్ అనేది సెట్ చేసుకుంటాం. ఓకే, హిడెన్ ఫీల్డ్ కావచ్చు, వేరెవర్ తీసుకొని ఇదైతే రిక్వెస్ట్లో పంపించాలన్నమాట మనం. యాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు డిలీట్ అనేది ఇలా పంపిస్తాం.
సో దట్ మనకు డూ గెట్లో డూ పోస్ట్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, యాక్షన్ అనే అట్రిబ్యూట్ని రిట్రైవ్ చేయాలి. సో స్ట్రింగ్ యాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ ఆఫ్, సో ఇది పారామీటర్ ద్వారా పంపిస్తే పారామీటర్ అంటాం, లేదా రిక్వెస్ట్ స్కోప్లో కానీ పెట్టి పంపిస్తే గెట్ అట్రిబ్యూట్ అంటాం. ఓకే, వాట్ ఎవర్ ఈ డేటాని అయితే మనం గెట్ చేసుకోవాలి. సో దీని యాక్షన్ కదా, యాక్షన్ అనేది ఇక్కడ మనకి యూనిక్ ఐడెంటిఫైయర్. సో యాక్షన్ అనేది ఇస్తాం. సో దట్ దీంట్లోకి ఏమొస్తుంది, యాక్షన్లో ఏదైతే సెట్ చేసి ఉంటామో అవి వస్తాయి అన్నమాట. సేమ్ ఇక్కడ కానీ డూ పోస్ట్లో కానీ అదే విధంగా రాసుకుంటాం. ఓకేనా, ఇక్కడ కానీ అదే విధంగా ఫస్ట్ లైన్ అనేది ఈ విధంగానే ఉంటుంది. సో లేదంటే దీన్ని యూనిట్ మెథడ్లో అయినా మీరు రాసుకోవచ్చు. బట్ యూనిట్ మెథడ్లో ఓన్లీ వన్ టైమే కదా అది ఎగ్జిక్యూట్ అయ్యేది, మనకి రిక్వెస్ట్లు మల్టిపుల్ వస్తుంటాయి. ఓకే, ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి, డూ గెట్ డూ పోస్ట్లోనే ఉండాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ నేను దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, గెట్ ఆల్ మార్క్స్ అని అనుకోండి. సో గెట్ మెథడ్ కాబట్టి గెట్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. యాక్షన్లోకి ఏమొస్తుంది, గెట్ ఆల్ మార్క్స్ అనేది వస్తుంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ ఇఫ్ యాక్షన్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ గెట్ ఆల్ మార్క్స్ అయితే, సో దీనికి సంబంధించి ఫ్లో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా స్టార్ట్ గెట్ ఆల్ మార్క్స్ ఫ్లో, ఇక్కడ నుంచి దాని పర్టికులర్ సర్వీస్ని కాల్ చేసి అక్కడ నుంచి ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అదే ఎల్స్ ఇఫ్ యూ వాంట్, ఇఫ్ అన్న పెట్టచ్చు, లేదంటే ఎల్స్ అన్న పెట్టుకోండి మీ ఇష్టం. ఎల్స్ ఇఫ్లో ఏమవుతుంది, సేమ్ యాక్షన్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ ఇంకొకటి ఉంది కదా గెట్. సో ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని గెట్ చేసుకుంటుంది. ఇక్కడ నుంచి ట్రిగ్గర్ చేశాను అనుకోండి, ఇక్కడ యాక్షన్లోకి ఇది వస్తుంది, గెట్ ఆల్ మార్క్స్ బై రోల్ నెంబర్ అనేది వస్తుంది. సో అందుకని నేను సెకండ్ కండిషన్లో అది రాస్తాను. సో ఇక్కడ మ్యాచ్ అవ్వదు కాబట్టి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి దీని ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ ఫ్లో సంథింగ్ ఇండిపెండెంట్ ఫ్లో. ఇలా నేను డూ గెట్ని ఇలా మెయింటైన్ చేస్తాను. సేమ్ పోస్ట్ని కానీ మనకు సేమ్ అదేవిధంగా ఇఫ్ సేమ్ ఇదే విధంగా నేను ఇఫ్ కండిషన్స్ రాసుకుంటాను. సో ఫ్లోస్ని ఇలా అందుకనే మనం కంట్రోలర్ అంటున్నాం. ఇది ఫ్లోని కంట్రోల్ చేసేటటువంటిది అనమాట ఇది సర్లేట్ అనేది. సో యాక్షన్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ పోస్ట్ మెథడ్లో ఏముంటాయి, పోస్ట్ అనేది యాడ్ మార్క్స్ కదా కాబట్టి యాడ్ కదా వచ్చేది. సో ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు యాడ్ దెన్ స్టార్ట్ యాడ్ ఫ్లో. యాడ్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. లైక్ ఆ డేటాని మళ్ళీ పర్టికులర్ వివోగా కన్వర్ట్ చేయడం, ఆ డేటా అంతా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ పర్టికులర్ సర్వీస్ని కాల్ చేయడం ఇదంతా జరుగుతుంది. ఎల్స్ ఇఫ్ యాక్షన్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ డిలీట్ అనుకున్నాం అనుకోండి. సో డిలీట్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది ఇలా. సో ఎన్నైతే ఉంటాయో అన్ని అప్డేట్ అయితే అప్డేట్ ఫ్లో ఇలా మనం ఇఫ్ కండిషన్స్తో చెక్ చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్ యాక్షన్ అనేటువంటి ఒక అట్రిబ్యూట్ పెట్టుకొని అట్రిబ్యూట్ ద్వారా ట్రాక్ చేసి ఈ రెండు మెథడ్స్లోనే మనం ఈజీగా అచీవ్ చేసుకోవచ్చు, డూ గెట్లోని అదేవిధంగా డూ పోస్ట్లోని. అర్థమైందా ఇది ఎవరికైనా? యా, వెరీ నైస్. సో దిస్ ఈస్ ద యాక్చువల్ ఫ్లో. కొంచెం కాంప్లెక్స్గా తీసుకోవాలి, కొంచెం లైక్ కన్ఫ్యూజ్ చేయాలి వేరే వాళ్ళని అనుకుంటే ఈ విధంగా రాసుకోవాలి. బట్ దిస్ ఈస్ ద రికమెండెడ్ వే. బట్ ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయితే అవుతారు, లాట్ ఆఫ్ కోడ్ రాయాల్సి వస్తుంది, మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి, కోడ్ పెరిగిపోతుంటుంది, లాట్ ఆఫ్ ఉంటుంది. బట్ యాజ్ ఏ బిగినర్గా మీరు ఐ డోంట్ వాంట్ టు టచ్ దిస్ టైప్ ఆఫ్ కాంప్లెక్స్ ఫ్లో, బట్ తెలుసుకొని ఉండండి. మేబీ మీకు కంపెనీస్లో ఏదైనా ఓల్డర్ ప్రాజెక్ట్ యూస్ చేసినప్పుడు కానీ స్ట్రట్స్ ఫ్రేమ్వర్క్లో యూస్ చేసినప్పుడు కానీ మీకు ఈ యాక్షన్ ద్వారా మనకు డేటా అనేది కంట్రోలింగ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సంథింగ్ ఒక పక్కన జస్ట్ ఒక ఐడియా కోసం పెట్టుకోండి. ప్రస్తుతానికైతే మనం ఇండిపెండెంట్గా ప్రతి దానికి ఒక ఇండిపెండెంట్ కంట్రోలర్ అనేది రాస్తున్నాం. session already exists. Do you want to replace it? No. Session 2. Okay, so let's see now. అందుకోసంగా నేను వ్యూ ఆల్ మార్క్స్ కంట్రోలర్ అనేది సపరేట్ కంట్రోలర్ రాసుకుంటున్నాను. సో కంట్రోలర్ అనేది రాశాను. సో ఇప్పుడు దీంట్లోకి డేటా అనేది వస్తుందా లేదా ఒకసారి, అంటే కంట్రోలింగ్ అనేది ఇక్కడ క్లిక్ చేసి కంట్రోలర్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది ఒకసారి వెరిఫై చేస్తాం. సో స్టార్ట్.
ఓకే, వ్యూ ఆల్ స్టూడెంట్ మార్క్స్ క్లిక్ చేస్తున్నాను. సో దట్ కంట్రోలర్కి సక్సెస్ఫుల్గా వెళ్ళింది. సో ఇక్కడ కానీ మనకు ఈ మెథడ్లోకి డూ గెట్ మెథడ్లోకి వచ్చి ప్రింట్ అయింది అనమాట. ఓకే, నౌ అవర్ ఫ్లో ఈజ్ రెడీ. సో విల్ స్టార్ట్ అవర్ ఫ్లో. సో రైట్, సేమ్ ఇంకా మనకు దీనికి ఎంబీసీలో కంట్రోలర్ రెడీగా ఉంది. అండ్ ఇక్కడ సర్వీస్ అనేది దేనికి చేస్తున్నాం, మార్క్స్ సర్వీసే కాబట్టి నేను మార్క్స్ సర్వీస్ని ఉపయోగించుకోవచ్చు. కంట్రోలర్స్ మాత్రం మల్టిపుల్ ఇస్తున్నాను, బట్ ఇక్కడ సర్వీస్ మాత్రం రీయూస్ చేసుకుంటాను. రీయూస్కి ఎటువంటి ప్రాబ్లం లేదు, మనకు డూ గెట్ డూ పోస్ట్ లాంటివి ప్రాబ్లం లేదు కాబట్టి సిన్స్ ఇట్ ఈస్ ఏ జావా క్లాస్ మనం ఎన్నైనా వాడచ్చు. సో ఇది దేనికి రిలేటెడ్, మార్క్స్ సర్వీస్ అంటే మార్క్స్కి సంబంధించినటువంటి ఆల్ మెథడ్స్ని ఇది హోల్డ్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా, కాబట్టి నేను యాడ్ స్టూడెంట్ మార్క్స్ ఉంది కదా, ఇప్పుడు వ్యూ ఆల్ స్టూడెంట్ మార్క్స్ అనేది ఇక్కడ రాసుకుంటాను. నెక్స్ట్ పబ్లిక్, I don't know what I need to return, so that I can make it as void public void get all marks అనేది రాశాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి గెట్ ఆల్ మార్క్స్ నుంచి మనకి రిపోజిటరీ కాల్ చేయాలి కదా, కాబట్టి నేను రిపోజిటరీ అంటే డిఏఓ మార్క్స్ డిఏఓ ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ డిఏఓ క్రియేట్ చేస్తున్నా మార్క్స్ డిఏఓ. సో మార్క్స్ డిఏఓలో నేను అగైన్ ఇంకొకటి రాస్తున్నాను. సో ఇక్కడ కదా పబ్లిక్ వాయిడ్ get all marks or get marks, whatever, get all marks, get student, get all student marks. ఓకే, ఎందుకంటే రెండింటికి డిఫరెంట్ నేమ్స్ ఉంటే మేబీ సేమ్ నేమ్స్ ఉంటే కన్ఫ్యూజ్ అవుతారని నేను డిఫరెంట్గా తీసుకుంటున్నాను, సేమ్ మీనింగ్ వచ్చేలాగా. సో తీసుకున్నాను ఇక్కడ. సో క్లాసెస్ ఏంటి మనకు, సో క్లాస్ డాట్ ఫర్ నేమ్ ఉంటుంది. సో క్వరీ, సో ఈ 3 థింగ్స్ అనేది నేను కాపీ పేస్ట్ చేస్తున్నానండి. కంట్రోల్ వి, రైట్. సో ఎక్సెప్షన్ నేను త్రో చేస్తున్నాను. కంట్రోల్ సి, స్పీడ్గా చూసేయండి, మనకు ఫ్లో అనేది అయిపోతుంది. ఇదంతా నోన్ థింగ్ కాబట్టి సో స్పీడ్గా చేసేద్దాం. ప్రైవేట్ స్టాటిక్ ఫైనల్ స్ట్రింగ్, ఓకే స్ట్రింగ్. What is this? Get all student marks. Okay, what type of data I need to display now in UI? Okay, ఎలాంటి డేటా నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో స్టూడెంట్ డీటెయిల్స్ కానీ డిస్ప్లే చేద్దామా, మేబీ రోల్ నెంబర్ ఉండాలి ఒక కాలంలో, రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్ ఉండాలి, సెమిస్టర్ ఉండాలి, రైట్, సెమిస్టర్ ఉండాలి. సెమిస్టర్ తర్వాత ఇంకా సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 ఇదంతా వస్తుంది. సబ్జెక్ట్ 1 నుంచి సబ్జెక్ట్ 6 ఉండాలి. చాలా పెద్ద టేబుల్ అయిపోతుంది, బట్ అది మనకు అక్కడ ఫిట్ కాకపోతే మనం వ్యూ టేబుల్ వ్యూ లైక్ ఎంటైర్ మార్క్స్ అని చెప్తే మనకు వేరే విధంగా ఓపెన్ అయ్యేటట్టున్నా మనం ట్రై చేయొచ్చు. చూద్దాం. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎక్సీడ్ then we'll see some other design and thing చేద్దాం. టోటల్, పర్సంటేజ్, గ్రేడ్, ఇదంటే గ్రేడ్ తీసేసేయండి, రిజల్ట్. సో ఇది మెయిన్ థింగ్. మీకు డౌన్లోడ్ బటన్ అది ఒకటి కానీ యాడ్ చేద్దాం, డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ అయ్యేటట్టు. ప్రస్తుతానికైతే ఈ డేటా కావాలి నాకు. ఓకే, పెట్టండి, గ్రేడ్ కానీ పెట్టండి, తర్వాత చూద్దాం. డిస్ప్లే కాకపోతే మనం డేటాబేస్ నుంచి ఏ డేటా తీసుకురావాలనేది వెరిఫై చేస్తున్నాం. రోల్ నెంబర్ ఉండాలి, స్టూడెంట్ నేమ్ ఉండాలి. సో జెండర్ ఇదంతా కానీ అవసరం లేదు, మేబీ కోర్స్ ఉన్నా కానీ బెటరే, మనకు ఏ కోర్స్ అనేది తెలిసేదానికి. కోర్స్ ఉండాలి, తర్వాత సెమిస్టర్ డీటెయిల్స్ ఉండాలి, తర్వాత రిమైనింగ్ మొబైల్ నెంబర్ ఇవన్నీ అన్నెసరీ. సో సబ్జెక్ట్ 1 to సబ్జెక్ట్ 6 మార్క్స్ ఉండాలి, టోటల్ ఉండాలి, పర్సంటేజ్ ఉండాలి, గ్రేడ్, రిజల్ట్. అండ్ ఇక్కడ యాక్షన్లో డౌన్లోడ్ బటన్ అనేది సపరేట్గా వస్తుంది. ఇవి టోటల్ అన్ని 1 2 3 4 5 ఇది ఒక 6 వస్తుంది. ఒకసారి దీనికి క్వరీ అనేది మనం ఫ్రేమ్ చేద్దాం ఫస్ట్ ఈ డేటా కోసం. ఫ్రేమ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫ్లో ఏ విధంగా ఉండాలో థింక్ చేద్దాం. ఓకే, సో లెట్ మీ ట్రై టు లాగిన్ హియర్. షో డేటాబేసెస్, SMMS, use SMMS, database changed, show tables, student marks. ఓకే, సో ఇప్పుడు నేను స్టూడెంట్లో డేటా ఉంది, స్టూడెంట్ మార్క్స్లో డేటా ఉంది కదా, నా దగ్గర రోల్ నెంబర్ బేస్ చేసుకొని కావాలా, లేదంటే రోల్ నెంబర్ బేస్ చేసుకొని కాదు, టోటల్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఆర్ స్టూడెంట్ టేబుల్లో ఒకసారి డిస్క్రిప్షన్ చూద్దాం. DAC ఆఫ్ స్టూడెంట్, DAC ఆఫ్ స్టూడెంట్ మార్క్స్. రైట్, ఫస్ట్ నాకు రోల్ నెంబర్, ఫుల్ నేమ్,
కోర్స్ లేదా ఇక్కడ కోర్స్ ఇవ్వలేదా మనం రోల్ నెంబర్ ఫుల్ నేమ్ జెండర్ డిఓవి మొబైల్ ఈమెయిల్ ఇచ్చాము అంతే ఇక్కడ కోర్స్ అనేది కానీ లేదు ఓకే ఇవ్వలేదు కాబట్టి జస్ట్ లీవ్ ఇట్ ఫస్ట్ దాంట్లో నుంచి రోల్ నెంబర్ ఫుల్ నేమ్ కావాలి రిమైనింగ్ వాటిల్లో దానికి సంబంధించినటువంటి మార్క్స్ డీటెయిల్స్ అనేది రావాలి ఓకే సో మ్యాపింగ్ అని యూజ్ చేయలేదా మనం ఇచ్చున్నాం కదా మ్యాపింగ్ ఉంది కదా రైట్ ఎలా చేస్తాం కొరియా ఎలా వస్తుంది చెప్పండి సెలెక్ట్ ఓకే సెలెక్ట్ నాకు రోల్ నెంబర్ ఫుల్ నేమ్ ఫస్ట్ ఇక్కడ నుంచి స్టూడెంట్ నుంచి కాబట్టి ఇక్కడ మార్క్స్ని మనం ఎస్ఎం అందాం అక్కడ ఎస్టీ అందాం ఎస్టీ డాట్ రోల్ నంబర్ కామా స్టూడెంట్ ఎస్టీ అంటే స్టూడెంట్ అండి అలియాస్ ఎస్టీ డాట్ ఫుల్ నేమ్ కొరీ అర్థం కాకపోయినా చెప్పండి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కొరీస్ అన్ని ఎస్టీ డాట్ ఫుల్ నేమ్ ఈ రెండు కాలమ్స్ని కావాలి నాకు దాంతోపాటు కామా స్టూడెంట్ మార్క్స్ కాబట్టి ఎస్ఎం అంటున్నాను అలియాస్ నేమ్ ఎస్ఎం నుంచి నాకు ఏమేమి కావాలి ఎస్ఎం డాట్ ఎగ్జామ్ టైప్ అంటే ఏంటి సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 అదే కదా యా ఎగ్జామ్ టైప్ నెక్స్ట్ ఎగ్జామ్ ఇయర్ కానీ అవసరమా ఎస్ అవసరమే కదా ఏ ఇయర్లో కావాలనేది డిస్ప్లే అవుతుంది కదా కాబట్టి ఎస్ఎం డాట్ ఎగ్జామ్ _ఇయర్ కామా subject 1 to subject 6 ఓకేనా నేను అన్ని రాయట్లేదు జస్ట్ subject 1 ఎస్ఎం డాట్ సబ్జెక్ట్ 1 వరకు రాస్తున్నాను లేదంటే కాపీ పేస్ట్ చేద్దాం లేండి ఎస్ఎం డాట్ సబ్జెక్ట్ 1 ఎస్ఎం డాట్ సబ్జెక్ట్ 2 ఎస్ఎం డాట్ సబ్జెక్ట్ 3 ఎస్ఎం డాట్ సబ్జెక్ట్ 4 జాగ్రత్తగా గమనిస్తూ రండి ఇక్కడ డౌట్స్ వస్తే అడగండి సబ్జెక్ట్ 5 చాలా చిన్నగా చెప్పుకుంటున్నాం ఒక్క ప్రాజెక్ట్ మీరు చిన్నగా నేర్చుకున్నారంటే ఎనఫ్ సబ్జెక్ట్ 6 ఓకే 6 సబ్జెక్ట్స్ కంప్లీటెడ్ నెక్స్ట్ టోటల్ మార్క్స్ కామా ఎస్ఎం డాట్ టోటల్ మార్క్స్ కామా ఎస్ఎం డాట్ పర్సంటేజ్ కామా ఎస్ఎం డాట్ గ్రేడ్ కామా ఎస్ఎం డాట్ రిజల్ట్ ఎనఫ్ ఓకేనా ఇది ఎనీహౌ ఐఎమ్ కాపీయింగ్ దిస్ అండ్ ఐ కెన్ పేస్ట్ ఇట్ ఇన్ సమ్వేర్ సో దట్ మనకు అగైన్ మనకు టైప్ చేయకుండా జస్ట్ ఒకసారి పేస్ట్ చేసుకుందాం ఎందుకంటే మంచిది సో నెక్స్ట్ వాట్ ఐ నీడ్ టు జాయిన్ దిస్ బోత్ ఓకేనా ఏ జాయిన్ ఉపయోగించాలి లెఫ్ట్ జాయిన్ ఉపయోగించాలా రైట్ జాయిన్ ఉపయోగించాలా ఇన్నర్ జాయిన్ ఉపయోగించాలా ఆబ్వియస్గా నాకు ఈ రోల్ నెంబర్తో మ్యాచ్ అయిన రికార్డ్సే రావాలి కాబట్టి సో వాట్ విచ్ జాయిన్ ఐ నీడ్ టు యూజ్ డెఫినెట్లీ ఇన్నర్ జాయిన్ ఓకేనా సో ఏం చేస్తున్నాను ఇక్కడ ఫ్రమ్ టేబుల్ 1 వాట్ ఈస్ ద టేబుల్ 1 ఈస్ ద స్టూడెంట్ ఓకే స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్కి అలియాస్ ఏమి ఇచ్చాం ఎస్టీ సో ఇన్నర్ జాయిన్ విత్ ఏ టేబుల్తో ఇన్నర్ జాయిన్ చేయాలి నేను మార్క్స్ తోటి స్టూడెంట్ _ మార్క్స్ దీని యొక్క అలియాస్ ఏంటి ఎస్టీ ఓకే ఆన్ సో కండిషన్ ఏంటి సో మనకు ఎస్టీలో ఉన్నటువంటి రోల్ నెంబర్ స్టూడెంట్ మార్క్స్ ఎస్ఎంలో ఉన్నటువంటి రోల్ నెంబర్ రెండు ఈక్వల్ అవ్వాలి ఎస్టీ డాట్ రోల్ _నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ఎంలో ఉన్నటువంటి రోల్ నెంబర్ ఈ రెండు మ్యాచ్ ఇన్ రికార్డ్స్ మాత్రమే మనకు రిట్రైవ్ చేయాలి సో ఎస్టీ అనేది మిస్ అయిందా టేబుల్ అలియాస్ నాట్ యూనిక్ టేబుల్ అలియాస్ ఎస్టీ సెలెక్ట్ ఎస్టీ అన్నాం ఇక్కడ ఏమి ఇచ్చాం రోల్ నెంబర్ _ ఇవ్వలేదా ఎస్ఎం డాట్ ఓకే యా రోల్ నెంబర్ ఎన్ స్మాల్ ఉండాలి రోల్ నెంబర్ ఓకే నో సేమ్ ఎస్టీకి అలియాస్ ఏదో మిస్ నాట్ యూనిక్ టేబుల్ ఆర్ అలియాస్ ఎస్టీ అంటుందో ఒకసారి చూద్దాం సెలెక్ట్ ఎస్టీ డాట్ రోల్ నెంబర్ ఓకే ఇక్కడ కానీ కాలం తప్పించున్నాను ఇక్కడ ఎస్టీ డాట్ రోల్ నెంబర్ ఎందుకు ఇంత దూరం నేను నావిగేట్ చేయాలంటే కష్టం సో కాపీ చేసి దీంట్లో ఎడిట్ చేసి పేస్ట్ చేద్దాం ఓకే అందుకని మీరు టెక్స్ట్ కోరి ఎప్పుడన్నా రాయాలంటే మీరు డైరెక్ట్గా MySQL దాంట్లో రాయొద్దండి సో మీరు ఇటువంటిది ఒక టెక్స్ట్ లైక్ నోట్ ప్యాడ్లో రాసేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు తర్వాత లేదంటే మీకు ఎనీహౌ అది టూల్ ఉంది కదా టూల్ అయితే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది ఓకేనా సో ఇది రోల్ నెంబర్ రైట్ సో లెట్స్ కాపీ దిస్ అండ్ గో టు MySQL so pasting here still ST
select st dot roll number చూడండి ఇంక ఇక్కడ ఉన్న మిస్టేక్ ఉందో full name sm exam type sm dot exam year sm dot subject 1 subject 6 sm dot total marks sm dot percentage sm result from student st student అంతే కదా student st inner join student marks ఇక్కడ xt ఇచ్చున్నాను sm కదా ఇక్కడ ఇవ్వాల్సింది సారీ సో ఇక్కడ st ఇచ్చాము స్టూడెంట్ మార్క్స్ దగ్గర sm ఇవ్వాలి ఓకేనా sm సారీ గైస్ రైట్ లెట్స్ సేవ్ దిస్ కంట్రోల్ వి హిట్ ఎంటర్ ఎస్ సో మనకు డేటా అనేది ఇలా వస్తుందన్నమాట ఓకే సో ఈ డేటాను మనం డేటా లైక్ యూఐలో డిస్ప్లే చేయాలి కాబట్టి నేను కొరీ రెడీ అయిపోయింది కాబట్టి కొరీని తీసుకెళ్ళి నేను యూజ్ చేస్తాను కాపీ గో విత్ అవర్ డిఏఓ సో హియర్ యూ కెన్ పేస్ట్ ఇట్ రైట్ సో అందుకని ఫస్ట్ కొరీ చెక్ చేసుకోండి లేదంటే మళ్ళీ జావాలో డీబగ్ చేయడం కష్టం కదా కొరీ అనేది మనకు కావాల్సిన డేటా రిట్రైవ్ అవుతుందా లేదా వెరిఫై చేసుకోండి ఆ కొరీని తీసుకొచ్చి మీకు కావాల్సిన దగ్గర రాసేసేయండి ఓకే సో ఇవి కానీ మీరు ఇక్కడైనా పెట్టుకోవచ్చు లేదంటే మనకు కామన్గా కాన్స్టెంట్ ఫైల్ ఉంది కదా దాంట్లో అయినా మీరు స్టోర్ చేసుకోవచ్చు రైట్ కొరీ ఈజ్ రెడీ నౌ get all student marks right I'm saving here sorry copying here and pasting here right so what I need to do now so there is no like మనకు డైనమిక్ గా లైక్ క్వశ్చన్ మార్క్స్ లోకి పంపించడానికి ఏదైనా ఉందా ఏం లేదు కదా అన్నీ కావాలి కాబట్టి there is no like no need to set anything so directly మనం ఎగ్జిక్యూట్ చేయడమే ps dot so which method I need to use here ps dot come on execute query it will return result set ఫస్ట్ లెవెల్ 1 లో నేర్చుకున్నామండి జావా SQL ప్యాకేజ్ నుంచి రిజల్ట్ సెట్ JDBC లో rs is equals to ఓకేనా ఎగ్జిక్యూట్ చేసాం వచ్చినటువంటి రిజల్ట్ ని మనకు rs లో యాడ్ చేసేసాం సో ఇక్కడ వరకు డేటాని ప్రింట్ చేసి చూద్దాం వస్తుందో లేదో చూద్దాము వైల్ వాడాలి ఇఫ్ వాడాలా వైల్ వాడాలి ఎందుకు rs లో మల్టిపుల్ రికార్డ్స్ వస్తాయి కాబట్టి rs డాట్ నెక్స్ట్ ఐ థింక్ గుర్తు వస్తుంది అనుకుంటున్నాను మర్చిపోవద్దండి సో ఇప్పుడు నేను గెట్ చేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ s అవుట్ పెడుతున్నా sys అవుట్ పెడుతున్నా ఇక్కడ sys out rs డాట్ గెట్ ఫస్ట్ వన్ రోల్ నెంబర్ రైట్ గెట్ int ఆఫ్ 1 బేస్డ్ ఆన్ ద కొరీలో ఏదైతే ఆర్డర్ ఇచ్చున్నామో ఆ విధంగా రిట్రైవ్ చేయాలి sys out rs డాట్ గెట్ స్ట్రింగ్ ఆఫ్ రెండో స్టూడెంట్ నేమ్ అందుకని 2 ఇస్తుంది ఈ రెండింటిని మాత్రం డిస్ప్లే చేద్దాం మొత్తం వద్దు ఇక్కడ దాకా డేటా రిట్రైవ్ అయ్యి మనకు డిస్ప్లే అవుతుంది అని కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ వాట్ ఇస్ ద నెక్స్ట్ ఫ్లో అనేది ఒకసారి వెరిఫై చేద్దాం ఓకే నా వీటికి జాయింట్ ఇచ్చేద్దాం ఇప్పుడు జాయిన్ చేసేద్దాం సో ఇక్కడ కంట్రోలర్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఫ్లో ఈ కంట్రోలర్ నుంచి ఎవరిని కాల్ చేయాలి సర్వీస్ మెథడ్ని కాల్ చేయాలి సర్వీస్ నుంచి మార్క్స్ డిఓని కాల్ చేయాలి ఓకేనా సో మార్క్స్ డిఓల మెథడ్ అనేది ఆల్రెడీ ఉంది సో ఇప్పుడు నేను సర్వీస్ నుంచి కాల్ చేద్దాం దాన్ని సర్వీస్ మెథడ్ ఉంది కదా దీంట్లో ఏం చేయాలి మనం డిఏఓ ఓకేనా మార్క్స్ డిఓ ఆల్రెడీ పైన ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ ఓకేనా లేదంటే మీరు గ్లోబల్గా రాసిస్తే ఒక ఆబ్జెక్టే సరిపోతుంది కదా లేదంటే లోపలే రాద్దాము ఒకసారి క్రియేట్ చేసి పెడితే ఓకే ఎనీ ఇక్కడే తీసుకోండి డిఏఓ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ మార్క్స్ డిఏఓ న్యూ మార్క్స్ డిఏఓ ఓకే సో డిఏఓ అనేది క్రియేట్ అయింది మనకు అక్కడ సో డిఏఓని యూస్ చేసి డిఏఓ డాట్ సో వ్యూ గెట్ ఆల్ స్టూడెంట్ మార్క్స్ దీన్ని కాల్ చేస్తున్నాము సో దీన్ని త్రో చేస్తున్నాను అక్కడ యాడ్ త్రోస్ డిక్లరేషన్ ఓకే సో క్లాస్ నాట్ ఫౌండ్ ఒకటి SQL ఒకటి నెక్స్ట్ ఇది ఏమి ఇస్తుందో మనకు తెలియదు ఏం రిటర్న్ చేస్తుందో ప్రస్తుతానికి మనకు తెలియదు కాబట్టి జస్ట్ అక్కడ వరకు ఉంచండి నెక్స్ట్ గెట్ ఆల్ మార్క్స్ని ఎవరు కాల్ చేయాలి కంట్రోలర్ కాల్ చేయాలి కాబట్టి గో టు కంట్రోలర్ హియర్ ఐ నీడ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రైవేట్ మార్క్స్ సర్వీస్ నేమ్ రైట్ మార్క్స్ సర్వీస్ marks service and then I'm going to initialize here
mark service is equals to new mark service. Then mark service నుంచి dot get all marks enough. సో రిటర్న్ టైప్ గురించి నేను థింక్ చేయట్లేదు, ప్రస్తుతానికి రిటర్న్ గురించి మళ్ళీ చూద్దాం. సో సరౌండ్ విత్ ట్రై అండ్ క్యాచ్. ఇక్కడ చూడండి త్రోస్ అనేది ఉండదు ఇక్కడ, ఎందుకంటే దిస్ ఇస్ ద లాస్ట్ వన్, కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడ హ్యాండిల్ చేయాలన్నమాట. సో సరౌండ్ విత్ ట్రై అండ్ క్యాచ్. ట్రై అండ్ క్యాచ్లో యాడ్ చేసేసాం. సో ప్రింట్ స్టాక్ ఇవ్వండి, లేదంటే మీరు మీనింగ్ఫుల్గా మెసేజెస్ ఉంటాయి కదా, అదన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. రైట్. సో ఇక్కడ ఉంది, ఇక్కడ మన మెథడ్ అనేది ఇక్కడ కాల్ చేస్తున్నాం ట్రైలో. ఓకే, ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. సర్వర్ ఈజ్ రీస్టార్టెడ్. క్లియర్ దిస్ సర్వర్ అండ్ గో టు అవర్ వెబ్ బ్రౌజర్, గో బ్యాక్, రిఫ్రెష్ హియర్, click view all students marks. So it is loading. So go to here and check here. Okay, వచ్చిందా? 100 కిషోర్, 100 కిషోర్. కిషోర్స్ ఎక్కువ మంది ఉన్నారా? 2 times ఎందుకు వస్తుంది? కిషోర్ 100 కిషోర్, రాజు. ఓకే ఓకే, సెమిస్టర్ వైజ్ కదా. ఫస్ట్ సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, సెమిస్టర్ 3, సెమిస్టర్ 4. ఓకే, అలా ఇక్కడ కానీ రాజుకి సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, సెమిస్టర్ 3 అలా, అందుకని ఎలా వచ్చింది. రైట్, డేటా అయితే మనకు వస్తుంది. మనం ఓన్లీ రోల్ నెంబర్ అండ్ నేమ్ ఒకటే కదా ప్రింట్ చేస్తున్నాం, అందుకని మనకు అలా అనిపిస్తుంది. ఓకే, నార్మల్గా అయితే ఈచ్ రికార్డ్ వచ్చేసి సెమిస్టర్ 1కి ఒక రికార్డ్ ఉంటుంది, సెమిస్టర్ 2కి ఒక రికార్డ్ ఉంటుంది, ఇలా. రైట్. సో నౌ డేటా ఈజ్ కమింగ్. సో ఈ డేటాను మనం ఏం చేయాలి, ఇప్పుడు కంట్రోలర్కి పంపించాలి, అగైన్ రివర్స్ అనమాట. రైట్. సో మనకి ఇప్పుడు డేటా అనేది ఎక్కడ ఉంది? డేటా అనేది డిఏఓలో ఉంది, మార్క్స్ డిఏఓలో ఉంది. డిఏఓలో నుంచి ఈ ఆర్ఎస్ అనే దాంట్లో ఉందన్నమాట. ఈ ఆర్ఎస్ నుంచి నేను డేటాను బయటికి తీసుకొచ్చి, సో నేను ఎంత డేటా ఉంది ఇప్పుడు ఆర్ఎస్ నుంచి బయటికి తీసుకొస్తే ఎన్ని కాలమ్స్, ప్రతి కాలం ఒక వేరియబుల్ స్టోర్ చేయాలి, అంతేనా? సో కాలమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 and 6 10 13 14 ఉన్నాయి. 14 వేరియబుల్స్లో నేను సెట్ చేస్తాను ఇలాగ. గెట్ ఇంటూ 1, గెట్ ఇంటూ అలా గెట్ 14 వరకు, గెట్ స్ట్రింగ్ ఆఫ్ 14 వరకు 14 వేరియబుల్స్లో సెట్ చేస్తాను. బట్ ఐ నీడ్ టు రిటర్న్ 14 వేరియబుల్స్ టు మార్క్స్ సర్వీస్, అంతే కదా, రిటర్న్ చేయాలి. 14లో ఉన్నటువంటి డేటాని, 14 వేరియబుల్స్లో ఉన్న డేటాని నేను మార్క్స్ సర్వీస్కి రిటర్న్ చేయాలి. అర్థమవుతుంది? ఈజ్ ఇట్ పాసిబుల్? 14 వేరియబుల్స్ని రిటర్న్ చేయడం అనేది పాసిబుల్ అవుతుందా? నో, రైట్. అందుకోసంగా మళ్ళీ మనం పోజో క్లాస్కి వెళ్తాం. ఈచ్ రికార్డ్ అంటే ఇక్కడ 14 రికార్డ్స్ వస్తాయి. ఒక్కొక్క రికార్డులో మొత్తం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 10 రికార్డ్స్ వస్తున్నాయి. 10 రికార్డ్స్లో 14 వేరియబుల్స్ ఉంటాయి. ఓకే, ఇదొక్కటే కొంచెం టఫ్గా ఉంటుంది, కొంచెం చూడండి ఇక్కడ జాగ్రత్తగా. ఇదొక్కటి కానీ మీకు అర్థమైపోతే సరిపోతుంది, తర్వాత అంతా ఈజీ. కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, అలర్ట్ అవ్వండి. నా డేటా అనేది నా దగ్గర ఆర్ఎస్లో ఉందండి. ఆర్ఎస్లో ఏ విధంగా ఉంది? రికార్డ్ 1. ఈ రికార్డ్ 1లో ఏముంటాయి? 14 వేరియబుల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నంబర్ అనేది ఒకటి ఉంటుంది, నేమ్ ఒకటి ఉంటుంది, స్టూడెంట్ నేమ్, సబ్జెక్ట్ 1 అండ్ సబ్జెక్ట్ ఇలా ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనేది ఇలా ఉంది నాకు. ఫస్ట్ రికార్డులో ఫస్ట్ ఐటరేషన్లో ఇది రికార్డ్. రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 100, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు కిషోర్, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2 అండ్ ఇలా వచ్చింది నాకు డేటా అనేది. ఓకే, జస్ట్ థింక్ చేయండి, 2 రికార్డ్స్ మాత్రమే ఉన్నాయనుకోండి. ఇది ఫస్ట్ రికార్డ్ 1. తర్వాత రికార్డ్ 2లో ఎలా ఉంది డేటా? సేమ్, రోల్ నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 101. జాగ్రత్తగా గమనించండి, ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయితే చెప్పండి. సో ఫర్ ఎగ్జాంపుల్ రాజు, సబ్జెక్ట్ 1 ఈజ్ ఈక్వల్స్ టు అతని మార్క్స్, ఇంకా సబ్జెక్ట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్, ఇక్కడ కానీ అదేవిధంగా మార్క్స్ అనేది ఉంటుంది. ఓకే, జస్ట్ అజ్యూమ్ చేయండి ఈ 2 రికార్డ్సే వచ్చాయి మనకు డేటాబేస్లో. ఈ 2 రికార్డ్సే ఉన్నాయి, ఈ 2 రికార్డ్సే వచ్చింది. ఓకే, సో మల్టిపుల్ రికార్డ్స్ కంటే ఫస్ట్ దీనికంటే ఇంకొంచెం డీప్ డైవ్ చేద్దాం, ఈజీగా అర్థమయ్యేదానికి. పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు, నేర్చుకుందాం. ఐ డోంట్ హ్యావ్ ఎనీ లైక్ మల్టిపుల్ రికార్డ్స్ అనేది లేదు. బేస్డ్ ఆన్ రోల్ నెంబర్ బేస్ చేసుకుని ఓన్లీ ఒక రికార్డు మాత్రమే వస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 5 మనకు కావాల్సిన 5 ఇప్పుడు అది కాదు. ఫస్ట్ ఇక్కడ నుంచి మనం డీప్ డైవ్ లైక్ రిజాల్వ్ చేసుకుంటూ వస్తాం.
నాకు డేటాబేస్ నుంచి ఓన్లీ ఒక రికార్డ్ మాత్రమే వస్తుందండి. వేర్ కండిషన్లో నేను రోల్ నెంబర్ ఆర్ సంథింగ్ పాస్ చేస్తే నాకు ఓన్లీ ఒక రికార్డ్ మాత్రమే వస్తుంది. ఇఫ్ కండిషన్ యూస్ చేస్తే, వైల్ యూస్ చేయకుండా ఇఫ్ కండిషన్ యూస్ చేస్తే నాకు ఆర్ఎస్లో ఏముంటుంది, సో ఈ రికార్డ్ మాత్రమే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాను నేను రోల్ నెంబర్, నేమ్, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2 నా దగ్గర 4 వేరియబుల్స్లో డేటా అనేది స్టోర్ చేస్తున్నాను. ఆ 4 వేరియబుల్స్ నేను ఎవరికి పంపించాలి, ఇప్పుడు సర్వీస్ క్లాస్కి పంపించాలి, అంతే కదా. సర్వీస్ క్లాస్కి పంపించాలి కాబట్టి 4 వేరియబుల్స్ని నేను మూవ్ చేయలేను కాబట్టి నాకేం కావాలి, ఇప్పుడు పోజో క్లాస్ అనేది కావాలి. అందుకోసంగా నేను ఒక పోజో అనేది క్రియేట్ చేసుకుంటా. పోజో క్లాస్లో ఏం చేస్తాను, నాకు కావాల్సినటువంటి డేటా అంతా వేరియబుల్స్ అన్నీ పెట్టుకుంటాను. రోల్ నెంబర్, నేమ్, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2. జాగ్రత్తగా గమనించండి, కొంచెం చిన్నగా అన్న చేద్దాం పర్లేదు. ఇలా నాకు ఒక రికార్డ్ వచ్చిందండి, లైక్ డేటా అనేది 4 వేరియబుల్స్లో స్టోర్ చేశాను. rs.getInt1, rs.getString2, rs.getInt3, rs.getInt4 అనగానే డేటా అంతా వచ్చి నేను వేరియబుల్స్లో స్టోర్ చేసుకున్నాను. స్టోర్ చేయగానే నాకు ఇప్పుడు ఈ 4 వేరియబుల్స్ నేను సర్వీస్కి పంపించాలి కాబట్టి నాకు పోజో క్లాస్ హెల్ప్ అనేది తీసుకోవాలి ఇంకా. సో నాకు ఏదైతే 4 వేరియబుల్స్ ఉన్నాయి, 4 వేరియబుల్స్ని బట్టి ఒక పోజో క్లాస్ని తీసుకున్నాను. వాట్ ఐ నీడ్ టు డూ, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ పోజో. పోజో p ఈజ్ ఈక్వల్స్ టు న్యూ పోజో. ఓకేనా. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి నాకు ఈ 4 వేరియబుల్స్ని దీనికి సెట్ చేయాలి. p డాట్ సెట్ రోల్ నంబర్. సో ఏదైతే డేటా ఇక్కడ ఉందో నాకు ఆ డేటా ఎత్తుకెళ్ళి ఇక్కడ ఇస్తాను అనమాట. p డాట్ సెట్ నేమ్ అని ఇస్తాను. సో నేమ్ అనేది ఏదైతే వచ్చిందో అవే నార్మల్గా వేరియబుల్ పాస్ చేస్తాం. ఇక్కడ వేరియబుల్లో స్టోర్ చేస్తుంటాం కదా అలా. p డాట్ సెట్ సబ్జెక్ట్ 1. p డాట్ సెట్ సబ్జెక్ట్ 2 30 ఇలా ఇచ్చేస్తాను. సో దట్ మనకు పోజో రెడీ అయిపోతుంది. సింపుల్గా రిటర్న్ p అనేస్తాను. సో దట్ రిటర్న్ అయిపోతుంది, ఎవరికి ఈ సర్వీస్కి ఇచ్చేస్తుంది pని. ఇది అర్థమైందా, ఈ ప్రాసెస్ అర్థమైందా ఇక్కడ వరకు? ఒక రికార్డ్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయగలుగుతున్నాము. ఓకే. ఎస్, అది అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఇది అర్థం అవ్వాలని ఇలా చేస్తున్నాను. సేమ్ థింగ్ నేను మళ్ళీ డైరెక్ట్ కోడ్లో కానీ రాద్దాం పర్లేదు, మళ్ళీ మోడిఫై చేద్దాం, మల్టిపుల్ది చెప్తాను. సో దట్ నాకు ఒక రికార్డ్ మాత్రం వస్తుంది అనుకోండి. ఇక్కడ అర్థమైందా, నాకు ఒక రికార్డే వస్తుంది కాబట్టి మనం వైల్ వాడకుండా ఇఫ్ అనేది వాడుతున్నా. జస్ట్ థింక్ చేయండి, మళ్ళీ మోడిఫై చేద్దాం. ఓకేనా. సేమ్ అదే విధంగా ఒక రికార్డ్ అయితే ఏ విధంగా చేయగలుగుతామో చూడండి. సో ఇక్కడ పోజో అంటున్నాను కదా, పోజో నేమ్ ఇక్కడ పోజో నేమ్ ఏంటంటే DTO, డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్. అదే కదా ఇక్కడ రాస్తున్నాం డయాగ్రామ్లో. రిటర్న్ అయ్యేటటువంటి DTO ఏది ఇక్కడ, DTO. ఓకేనా. సో నేమింగ్ కన్వెన్షన్ ఇస్ DTO. సో go and create DTO first. So right click on the Java, new package, com.pst.smms.dto, data transfer objects. Finish or read only object, whatever. DTO అనేది రికమెండెడ్ అనమాట. సో క్లాస్ తీసుకుంటున్నాను. సో మార్క్స్ గురించి కాబట్టి మార్క్స్ DTO అనేది తీసుకున్నాను ఇక్కడ. తర్వాత ఫినిష్. సో ఇప్పుడు మనకు ఏదైతే కావాలో అవన్నీ కానీ ఇచ్చేద్దాం ఇక్కడ. సో ఐ డోంట్ వాంట్ టు write entire code here. I'm simply using కదా, I'm using ChatGPT. అది వచ్చిన తర్వాత అందరం బద్దకస్తులు అయిపోతాం. క్రియేట్ DTO by using above columns. Okay, so now మనకు కావాల్సింది కాపీ పేస్ట్ చేసుకుందాం. Control C, Control V, right. So roll number, full name, exam type, exam year, subject 1 నుంచి subject 6, total marks, percentage, grade string. So percentage double ఉంది, total marks int, remaining int, roll number also we can make it as int. Full name, exam type అంటే ఇది సెమిస్టర్ కాబట్టి స్ట్రింగ్. ఓకేనా, రైట్. సో గెట్ రన్ సెటర్స్, ఆల్ షిఫ్ట్ ఎస్,
ఆర్ ఆల్ట్ ఏ అండ్ దెన్ ఆర్ వచ్చేసింది. టూ స్ట్రింగ్ కావాలంటే మీరు టూ స్ట్రింగ్ అని యాడ్ చేద్దాం, మేబీ డిస్ప్లే చేసుకున్న దానికి. ఆల్ షిఫ్ట్ ఎస్, టూ స్ట్రింగ్ ఏముంది ఇక్కడ, ఎస్ ఉంది కాబట్టి ఎస్ క్లిక్ చేయండి, టూ స్ట్రింగ్ వచ్చేస్తుంది. షార్ట్ కట్స్ సేవ్ చేయండి. సో మీకు కన్స్ట్రక్టర్ యూస్ ఉంటే కన్స్ట్రక్టర్ తీసుకోండి, కన్స్ట్రక్టర్ అయితే ఇంకా బెటర్, ప్రతి దానికి సెట్ చేయకుండా కన్స్ట్రక్టర్ తీసుకుంటే ఒకే దగ్గర రాసేసుకోవచ్చు. ఓకేనా, బట్ మీకు సెటర్ గురించి కానీ అర్థం అవ్వాలి కదా, అందుకని చెప్తాను. లేదంటే డైరెక్ట్గా కన్స్ట్రక్టర్లోనే చేయొచ్చు. సెటర్ గెటర్స్ కావాలి, కన్స్ట్రక్టర్ కానీ కావాలి, లేదంటే రాసుకోండి కన్స్ట్రక్టర్ కానీ. పబ్లిక్ ఫస్ట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాస్తున్నాను, మార్క్స్ డిటిఓ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ పబ్లిక్. సో దీన్ని జనరేట్ చేయండి. ఆల్ షిఫ్ట్ ఎస్ కన్స్ట్రక్టర్ యూజింగ్ ఫీల్డ్స్, ఆల్ ఫీల్డ్స్ కావాలి కాబట్టి అన్నీ సెలెక్ట్ అయి ఉన్నాయి, జనరేట్. సో దట్ కన్స్ట్రక్టర్ కానీ వచ్చేసింది. రిమూవ్ దిస్ సూపర్ కీవర్డ్. రైట్, మీరు ఒకేసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు డేటా కానీ మీకు రెడీగా ఉంటే ఇచ్చేసేవచ్చు, ఒకే లైన్లో అయిపోతుంది అనమాట అలా. రైట్, మనకు డిటిఓ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ డిఏఓలో దానికి సెట్ చేద్దాం డేటాని. సో ఇది రిమూవ్ చేస్తున్నానండి ఇక్కడ. సో డిఏఓ కదా, డిఏఓకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా, మార్క్స్ డిటిఓకి, సారీ, లేదంటే టాప్లో పెట్టుకోండి, ఇక్కడ లేదంటే ఇక్కడే పెట్టుకోండి. మార్క్స్ డిటిఓ is equals to new marks DTO. రైట్, ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను, ఇప్పుడు డేటా అనేది యాడ్ చేస్తాం. DTO డాట్ సెట్, వాట్ ఇస్ ద ఫస్ట్ వన్, సెట్ రోల్ నంబర్. ఓకే, సెట్ రోల్ నంబర్. సో డేటా ఎక్కడ ఉంది, ఆర్ఎస్లో ఉంది, ఆర్ఎస్లో నుంచి గెట్ చేయాలి, అంతే కదా. ఎలా గెట్ చేస్తాం రోల్ నెంబర్ని, ఆర్ఎస్ సిన్స్ ఇట్ ఇస్ ఏ ఫస్ట్ కాలం, గెట్ ఇంట్ ఆఫ్ 1, అంతేనా. చూడండి లైన్ క్లియర్ కదా. డీటెయిల్కి సెట్ చేస్తున్నాను, దేన్ని ఎక్కడ నుంచి డేటా తీసుకొచ్చి ఆర్ఎస్ నుంచి, కాబట్టి ఆర్ఎస్ డాట్ గెట్ ఇంట్ ఆఫ్ 1, ఇక్కడ మనకు రోల్ నెంబర్ వస్తుంది, దాన్ని దీనికి సెట్ చేస్తున్నాను, డిటిఓ డాట్ సెట్ రోల్ నెంబర్. ఓకే కదా, డైరెక్ట్గా వాడేస్తున్నాను ఇలాగ డైరెక్ట్గా ఒకే దాంట్లో. డిటిఓ డాట్ సెట్, రెండోది నేమ్ కదా, సెట్ ఫుల్ నేమ్. తర్వాత ఇక్కడ ఆర్ఎస్ డాట్ గెట్ స్ట్రింగ్ ఆఫ్, సెకండ్ కాలం కాబట్టి సెకండ్ కాలం ఇచ్చేసాను. నెక్స్ట్ డిటిఓ డాట్ సెట్, తర్వాత ఏంటి మార్క్స్ ఏనా, ఎగ్జామ్ టైప్ కదా, సారీ, సెట్ ఎగ్జామ్ టైప్. సో ఆర్ఎస్ డాట్ గెట్ స్ట్రింగ్ ఆఫ్ 3, థర్డ్ కాలం ఈస్ ఎగ్జామ్ టైప్. నెక్స్ట్ డిటిఓ డాట్ సెట్ ఎగ్జామ్ ఇయర్, ఆర్ఎస్ డాట్ గెట్ ఇంటిజర్ కదా అది, అందుకని గెట్ ఇంట్ ఆఫ్ 4. నెక్స్ట్ డిటిఓ డాట్ ఎగ్జామ్ ఇయర్ తర్వాత సెట్ సబ్జెక్ట్ 1, ఆర్ఎస్ డాట్ గెట్ ఇంట్ ఆఫ్ 5. ఓకే, దీన్ని కాపీ పేస్ట్ చేస్తాను 6 times, 2 3 4 5 6. సో ఇక్కడ సబ్జెక్ట్ 1 నుంచి సబ్జెక్ట్ 2 3 4 5 6, ఇక్కడ కానీ ఇండెక్స్ మార్చుకుంటారండి. 6th కాలం, 7th కాలం, 8th కాలం, 9th అండ్ దెన్ 10th. రైట్, సో అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి క్వరీలో, సబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్ 6 తర్వాత టోటల్ మార్క్స్ ఒకటి ఉంది, పర్సంటేజ్, గ్రేడ్, రిజల్ట్. ఓకే, 4 ఉన్నాయి. సో టోటల్ మార్క్స్ ఇవన్నీ కానీ సెట్ చేసేద్దాం. డిటిఓ డాట్ సెట్ టోటల్ మార్క్స్, ఆర్ఎస్ డాట్ గెట్ ఇంట్ ఆఫ్ 11. నెక్స్ట్ డిటిఓ డాట్ సెట్ పర్సంటేజ్, సెట్ పర్సంటేజ్, ఆర్ఎస్ డాట్ గెట్ పర్సంటేజ్ అంటే డబుల్ కదా, గెట్ డబుల్ ఆఫ్ 12. నెక్స్ట్ డిటిఓ డాట్ సెట్ గ్రేడ్, సో ఆర్ఎస్ డాట్ గెట్ స్ట్రింగ్, సో 13. నెక్స్ట్ ఫైనల్లీ డిటిఓ డాట్ సెట్ రిజల్ట్, ఆర్ఎస్ డాట్ గెట్ స్ట్రింగ్ ఆఫ్ 14. అయిపోయిందండి, సెట్ చేసాం డిఏఓకి, సారీ డిటిఓకి సెట్ చేసాం. ఇప్పుడు ఏముంది, డైరెక్ట్గా డిటిఓని రిటర్న్ చేయడమే. సో ఎక్కడ ఉంది ఇది, ఎండ్ ఆఫ్ ది క్లోజింగ్ మెథడ్ ఇక్కడ ఉంది కాబట్టి సింపుల్గా రిటర్న్ డిటిఓ అంతే. ఓకే, డిటిఓ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి
నాకు రిటర్న్ టైప్ ఏం రావాలి ఇక్కడ, మార్క్స్ డిటిఓ అనే విధంగా రాస్తాను ఇక్కడ, రైట్. సో ఇక్కడ వరకు ఓన్లీ ఒక రికార్డ్ అయితే ఏం జరుగుతుంది అనే విధంగా రాశాను. ఒక రికార్డ్ మాత్రమే తీసుకున్నాను, ఆ ఒక రికార్డు నేను డిటిఓకి సెట్ చేశాను. నెక్స్ట్ ఆ డిటిఓ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తున్నాను. క్లియరా? ఇది చూడండి, ఏదైనా డౌట్ ఉందా? చాలా చిన్నగా నేర్చుకుందాం, పర్లేదు. క్లియర్, రైట్. సేమ్ థింగ్ని మీరు మేబీ గెట్ స్టూడెంట్ మార్క్స్ బై రోల్ నెంబర్, మేబీ ఇండిపెండెంట్గా ఓకే అక్కడ కానీ 4 సెమిస్టర్స్ వస్తాయి కదా, మేబీ ఒక సెమిస్టర్ బేస్ చేసుకుని సెమిస్టర్ 1 మార్క్స్ రిటర్న్ చేయాలి ఒక పర్టికులర్ రోల్ నెంబర్కి అని అనుకున్నప్పుడు ఒక రికార్డే వస్తుంది. అటువంటిప్పుడు ఇలా వాడతాం అనమాట, మార్క్స్ డిటిఓ, ఒక డిటిఓ రాసుకుంటాం, దానికి ఆర్ఎస్ నుంచి డేటా అంతా సెట్ చేసుకుంటాం, ఆ డిటిఓని రిటర్న్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఎవరు రిసీవ్ చేసుకుంటారో సర్వీస్లో రిసీవ్ చేసుకుంటారు. ఇది కదా ఏం రిటర్న్ అవుతుంది ఇక్కడ, మార్క్స్ డిటిఓ కదా, మార్క్స్ డిటిఓ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే వాళ్ళు పంపించింది దీంట్లోకి వస్తుంది. ఇక్కడ నేను సిస్అవుట్ పెడుతున్నాను, ఇక్కడ సిస్అవుట్ ఆఫ్ డిటిఓ. సింపుల్గా ప్రింట్ చేసి చూద్దాం డేటా వచ్చిందా లేదా సర్వీస్లోకి. ప్రింట్ చేసిన 2 స్ట్రింగ్ ఉంది కాబట్టి మనకు ఆల్ ఫీల్డ్స్ అనేది ప్రింట్ అవుతాయి, ప్రాబ్లం లేదు. 2 స్ట్రింగ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దాకా చూద్దాం. ఫస్ట్ సింగిల్ రికార్డ్ని ఏ విధంగా రిటర్న్ చేస్తున్నాం ఇక్కడ వరకు చూద్దాం, తర్వాత మల్టీ రికార్డ్ ఏ విధంగా వస్తుందో చూద్దాం, రైట్. నెక్స్ట్ నేను చెక్ చేస్తున్నాను, హిట్ చేస్తాను ఇక్కడ నుంచి, గో బ్యాక్, రీఫ్రెష్ హియర్, క్లిక్ యూ ఆల్ స్టూడెంట్ మార్క్స్, రైట్. చూడండి ఇక్కడ వచ్చిందా డిటిఓలో, రోల్ నెంబర్ 100 కిషోర్, ఎగ్జామ్ టైప్ ఇస్ సెమిస్టర్ 1 అండ్ దెన్ ఎగ్జామ్ ఇయర్, సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 6, టోటల్ మార్క్స్, పర్సంటేజ్, గ్రేడ్ అండ్ రిజల్ట్, ఎవ్రీథింగ్ వచ్చింది. కానీ ఓన్లీ ఒక రికార్డ్ మాత్రమే వచ్చింది. అర్థమైందా? నౌ మల్టీ రికార్డ్ గురించి థింక్ చేద్దాం. ఇది క్లియర్ అయితే నేను వెళ్తాను, అందరికి క్లియర్ అయితేనే. ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ అడగండి, ప్రతి ఒక్కరికి అట్లీస్ట్ టైప్ అన్నా చేయండి. మీకు దాంట్లో ఏ ఫ్లో అర్థం కాలేదు, ఎక్కడ ఫ్లో అంతానా? ఓకే, మనకి ఇది అడ్మిన్ హోమ్ పేజ్ అనేది, ఇది రీఫ్రెష్ చేసి ఈ 2 లింక్స్ వస్తున్నాయి స్టార్టింగ్లో, ఈ 2 లింక్స్ అనేది కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు నేను వ్యూ ఆల్ స్టూడెంట్ మార్క్స్ అనేది క్లిక్ చేస్తున్నాను. వ్యూ ఆల్ స్టూడెంట్ మార్క్స్ని క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్తుంది, వ్యూ ఆల్ మార్క్స్ కంట్రోలర్లోకి వెళ్తుంది. కాబట్టి ఈ కంట్రోలర్లో ఉన్నటువంటి డూ గెట్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను ఏం చేశాను, ఏం చేయలేదు, డైరెక్ట్గా నేను ఈ కంట్రోలర్ నుంచి మార్క్స్ సర్వీస్ని కాల్ చేస్తున్నాను. ఎందుకంటే ఇన్పుట్ ఏం లేదు, రిక్వెస్ట్ నుంచి తీసుకోవాల్సినటువంటి ఏం లేదు, సిచ్యువేషన్ లేదు కదా, రిక్వెస్ట్లో ఏ డేటా లేదు అండ్ యూఐలో ఎటువంటి ఫామ్ సబ్మిషన్ కానీ డేటా అంటే ఏం లేదు, డైరెక్ట్ ఎంటీ రిక్వెస్ట్ ఇది. కాబట్టి ఎటువంటి డేటాను ఏం తీసుకోవట్లేదు, డైరెక్ట్గా నేను సర్వీస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి సర్వీస్లో ఉన్న గెట్ ఆల్ మార్క్స్ని కాల్ చేశాను, కాబట్టి సర్వీస్లోకి వెళ్ళింది. సో సర్వీస్లో ఉన్నటువంటి గెట్ ఆల్ మార్క్స్ అనేది ఇక్కడ రాసుకున్నాను. దీంట్లో ఏం చేశాను, దీంట్లో కానీ ఏం లేదు, బిజినెస్ లాజిక్ అంటూ ఏం లేదు దీంట్లో, అంతే కదా. యూఐ నుంచి ఏం రావట్లేదు ఇన్పుట్, అందుకని మనకు ఇన్పుట్ లైక్ బిజినెస్ లాజిక్ ఏం లేదు, డైరెక్ట్గా డిఏఓని కాల్ చేయడమే. అందుకని డిఏఓకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, డిఏఓలో ఉన్నటువంటి గెట్ ఆల్ స్టూడెంట్ మార్క్స్ని లైక్ కాల్ చేశాను అనమాట ఇక్కడ. కాబట్టి గెట్ ఆల్ స్టూడెంట్లోకి వెళ్ళింది ఇక్కడ కంట్రోల్ అనేది. సో గెట్ ఆల్ స్టూడెంట్లో ఏం చేశాను, ఇక్కడ మనకు కనెక్షన్ స్ట్రింగ్ అనేది రాసుకున్నాను, రైట్. తర్వాత కొరీ అనేది రాశాను. కొరీ ఏం చేశాను, నాకు కావాల్సిన ఆల్ స్టూడెంట్స్ మార్క్స్ అన్నీ నాకు కావాలి కాబట్టి కొరీ అనేది రాశాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అనేది ఇక్కడ ఏంటంటే మనకు అన్నీ వద్దు కాబట్టి నాకు కావాల్సిన కాలమ్స్ అన్ని రాసుకున్నాను. సెలెక్ట్ ఎస్టీ అంటే స్టూడెంట్ నుంచి రోల్ నెంబర్ కావాలి, స్టూడెంట్ టేబుల్ నుంచి ఫుల్ నేమ్ కావాలి, రిమైనింగ్ అన్ని ఎస్ఎం నుంచి అంటే స్టూడెంట్ మార్క్స్ టేబుల్ నుంచి రిమైనింగ్ అన్నీ కావాలి. ఈ రెండింటిని నేను జాయిన్ చేశాను. ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ ఇన్నర్ జాయిన్ స్టూడెంట్ మార్క్స్ టేబుల్, ఇది అలియాస్ నేమ్స్ ఎస్ఎం ఎస్టీ. ఆన్ ఏ కండిషన్ మీద నాకు రిజల్ట్ రావాలి, స్టూడెంట్ టేబుల్లో ఉన్న రోల్ నెంబర్, స్టూడెంట్ మార్క్స్లో ఉన్నటువంటి రోల్ నెంబర్ రెండు ఈక్వల్ అయితేనే ఈక్వల్ అయినటువంటి రికార్డ్స్ మాత్రమే రావాలి అనే విధంగా కండిషన్ పెట్టుకున్నాను. జాయిన్ రాశాను అనమాట ఇక్కడ సింపుల్గా, రైట్. కొరీ అనేది రెడీ అయిపోయింది. తర్వాత ఏం చేశాను, దాని కొరీ అనేది ఇక్కడ ప్రిపేర్ స్టేట్మెంట్లో పాస్ చేశాను. దీనికి సెట్ చేయడానికి ఎటువంటి క్వశ్చన్ మార్క్స్ లేవు, ప్లేస్ హోల్డర్స్ ఏం లేవు కదా, సో నో ప్రాబ్లం, డైరెక్ట్గా నేను ఎగ్జిక్యూట్ చేసేసాను. ఇక్కడ సెట్ చేశాను. తర్వాత డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ కొరీ కొట్టేశాను. ఎగ్జిక్యూట్ కొరీ చేసేస్తే నాకు ఏమవుతుంది, ఇప్పుడు రిజల్ట్ సెట్ వస్తుంది. ఆ రిజల్ట్ సెట్ నుంచి నేను ఫస్ట్ రికార్డ్ మాత్రమే రిట్రైవ్ చేయాలనుకుంటున్నాను, అందుకని ఇఫ్ పెట్టుకున్నాను, వైల్ పెట్టుకోవట్లేదు. ఐట్రేట్ అవుతా మల్టిపుల్ టైమ్స్ ఐట్రేట్ అవుతుంది కదా, సో అది మళ్ళీ చూద్దాం, ఇప్పుడు చూద్దాం అది వైల్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో. సో ఇఫ్ అనేది యాడ్ చేసుకున్నాను. సో ఇఫ్ రిజల్ట్ సెట్ డాట్ నెక్స్ట్ అంటే ఫస్ట్ రికార్డ్ ఉంది కాబట్టి నేనేం చేస్తాను, rs డాట్ గెట్ 14 కాలమ్స్ నుంచి రిట్రైవ్ చేసి ఈచ్ డేటా నేను డిటిఓ అనేది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్కి సెట్ చేసుకున్నాను. సింపుల్గా సెట్ చేసుకుని ఆ డిటిఓని రిటర్న్ చేసుకుంటున్నాను అంతే. ఆ డిటిఓ మళ్ళీ సర్వీస్కి వచ్చింది, సర్వీస్కి రిటర్న్ అయితే దీంట్లో హోల్డ్ చేశాను.
దాన్ని నేను జస్ట్ ప్రింట్ చేశాను. అది ఇది ఫ్లో కాదు, ఫ్లో ఏ ప్రాబ్లం ఏం లేదు, ఫ్లో ఎవరికైనా అర్థమవుతుంది. బట్ నాకు డౌట్ ఎక్కడంటే ఇది ఈ ప్రాసెస్ అనేది కొంచెం కొత్త కదా, అందుకని నిదానంగా చూస్తున్నాం. ఆబ్జెక్ట్ పోజో క్రియేట్ చేసి పోజోకి సెట్ చేస్తున్నా డేటాను, అంతే, ఇంకేం చేయలేదు ఇక్కడ, ఒక రికార్డ్ అయితే మాత్రమే. సో డేటా అనేది అన్నిటికీ డీటెయిల్కి సెట్ అయిపోతుంది, దాన్ని రిటర్న్ చేస్తున్నాం సింపుల్గా. వన్ టైం మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఇఫ్ కండిషన్ కాబట్టి ఒక టైం మాత్రం ఎగ్జిక్యూట్ అయ్యి 1 రికార్డ్ మాత్రమే సెట్ అవుతుంది. D2 అనేది రిటర్న్ చేస్తున్నాను. ఆ రిటర్న్ టైప్ ఏంటి, D2కి మార్క్స్ D2 టైప్ కాబట్టి ఇది మార్క్స్ D2 అనేది రిటర్న్ టైప్ ఇచ్చాను. ఎస్, చూడండి. స్టిల్ ఇంకా పర్టికులర్ ఏరియాలో మీరు కన్ఫ్యూజ్ అయ్యే సిచ్యువేషన్ ఆర్ ఏదైనా డౌట్ ఉంటే అడగండి. క్లియర్, రైట్? ఓకే, నౌ మల్టిపుల్, బట్ మనకు కావాల్సింది ఒక రికార్డ్ కాదు, మల్టిపుల్ రికార్డ్స్. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ ఇక్కడికి వద్దాం. సో ఇది మనం చేసింది RS1 రికార్డ్ అయితే ఈ విధంగా చేసాం కదా. సేమ్ ప్రాసెస్ నాకు ఇప్పుడు మల్టిపుల్, ఫర్ ఎగ్జాంపుల్ 2 రికార్డ్స్ ఉన్నాయండి, 2 రికార్డ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను 2 రికార్డ్స్ అయినప్పుడు నేను ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వైల్ లూప్ స్టార్ట్ అయింది, ఫస్ట్ రికార్డ్ని ఇలా ఫెచ్ చేసింది. ఫస్ట్ రికార్డ్ ఫెచ్ చేయగానే మనం ఏం చేస్తున్నాం, పోజోలో ఇలా సెట్ చేస్తున్నాం, కంట్రోల్-C, ఇక్కడ థింక్ చేయండి. ఇది ఫస్ట్ ఐటరేషన్. ఫస్ట్ ఐటరేషన్లో నేను పోజో క్లాస్కి అంటే D2 క్లాస్కి ఇలా సెట్ చేశాను డేటా అనేది ఇలా సెట్ చేశాను. చూడండి, పోజో అంటే D2 అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ D2 ఈజ్ ఈక్వల్స్ టు లైక్ మార్క్స్ D2, ఇది కన్ఫ్యూజ్ కాకుండా D2. సో అన్నిటికీ D2 సెట్ చేసాం. ఇది ఫస్ట్ ఐటరేషన్ ఇలా జరుగుతుంది, D2 అండ్ D2. ఓకేనా, ఇది ఒక ఐటరేషన్. ఒక D2 క్రియేట్ చేసాం, ఆ D2కి డేటా సెట్ చేసాం. మళ్ళీ సెకండ్ ఐటరేషన్ అప్పుడు కానీ నేను సేమ్ ఇదే ప్రాసెస్ అనేది ఉంటుంది, అంతే కదా. వైల్ లూప్లో రాస్తే సేమ్ ఉంటుంది, సేమ్ కోడే కదా ఉంటుంది, ఇదే కోడ్ ఉంటుంది ఇక్కడ, కంట్రోల్-V ఇలా ఉంటుంది. ఓకే, ఇక్కడ కదా డైరెక్ట్గా మీకు అక్కడే చూపిస్తాను, సో మీకు అర్థమవుతుంది ఎగ్జాక్ట్గా. నేను ఇప్పుడు సింపుల్గా నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ వైల్ పెడుతున్నాను, సింపుల్గా వైల్ లూప్ పెట్టేస్తాను, అంతే, ఇంకేం చేయట్లేదు. రాశాను, D2 రిటర్న్ చేస్తాను. ఏం వస్తుందో చూడండి, ఇక్కడ ఇలా పెట్టినప్పుడు ఏం రిటర్న్ అవుతుంది అక్కడ ఎవరైనా చెప్పగలుగుతారా? వైల్ పెట్టినప్పుడు ఇక్కడ నాకు అక్కడ D2 ప్రింట్ చేస్తున్నాను మార్క్ సర్వీస్లో. ఏ రికార్డ్ ప్రింట్ అవుతుంది, మనకు రికార్డ్స్ అనేవి ఇలా ఉన్నాయి. ఓకే, ఏది ప్రింట్ అవుతుంది ఎవరైనా గెస్ చేయండి. వైల్ పెట్టినప్పుడు అన్నీ ప్రింట్ అవుతాయా, లేదంటే ఓన్లీ పర్టికులర్ డేటా వరకు ప్రింట్ అవుతుందా? వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, థింక్ చేయండి. కోడ్ చూడండి ఒకసారి. వాట్ ఇస్ దిస్ లీగల్ స్టేట్ ఆఫ్ ద వెబ్ అప్లికేషన్ ఇన్స్టెన్స్ హ్యాస్ బీన్ స్టాప్డ్ ఆల్రెడీ, లోడ్ లీగల్ యాక్సెస్. థింక్ చేస్తారా, ఏదైనా ఐడియా వచ్చిందా? ఇలా నేను వైల్ పెడితే ఏమవుతుంది ఇక్కడ? వెరీ నైస్, అంతే కదా. ఎండ్ ఆఫ్ ది రికార్డ్ మాత్రమే స్టోర్ అవుతుంది. చూడండి ఒకసారి ఫ్లో చూడండి. D2 క్రియేట్ అయింది, వైల్ లూప్లో ఫస్ట్ రికార్డ్ వచ్చింది. సో D2కి ఫస్ట్ రికార్డ్ క్రియేట్ అయింది, రిటర్న్ చేయదు. మళ్ళీ వైల్ లూప్ స్టార్ట్ అవుతుంది, సెకండ్ రికార్డ్ తీసుకుంటుంది. మళ్ళీ D2లో ఫస్ట్ రికార్డ్ని అంతా రిమూవ్ చేసి సెకండ్ రికార్డ్ యాడ్ చేస్తుంది. ఇక్కడ సెకండ్ రికార్డ్ డీటెయిల్స్ అన్ని యాడ్ చేస్తుంది. మళ్ళీ వైల్ లూప్ థర్డ్ రికార్డ్ వస్తుంది. థర్డ్ రికార్డ్ అంటే సెకండ్ రికార్డ్ మొత్తం అంటే రీప్లేస్ చేస్తూ వస్తుంది. అలాంటప్పుడు మనకు లాస్ట్ రికార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని సెట్ అవుతుంది D2లో, దాన్ని రిటర్న్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా, దాన్ని రిటర్న్ చేస్తున్నాం. కాబట్టి మనం ప్రింట్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ లాస్ట్ రికార్డ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, డూ యూ వాంట్ మీ టు షో? లాస్ట్ రికార్డ్ చూడండి, 1001 రాజు, ఎగ్జామ్ టైప్ సెమిస్టర్ 3. లాస్ట్ రికార్డ్ అనేది మాత్రమే హోల్డ్ అయి ఉంటుంది. నౌ ఐ వాంట్ టు హోల్డ్, లైక్ మనకి ఇక్కడ ఏం కావాలి, ఒక రికార్డ్ ఎప్పుడైతే ఒక రికార్డ్ తీసుకొస్తుందో దానికి ఒక D2 అనేది మనం అసైన్ చేయాలి. ఒక రికార్డ్కి ఒక D2గా అసైన్ చేయాలి. ఇక్కడ మనం ఓన్లీ ఒక D2 ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్లో డేటా అనేది యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఒక ఆబ్జెక్టే కాబట్టి డేటా మాత్రం రీప్లేస్ అవుతూ వస్తుంది. ప్రీవియస్ డేటాను రిమూవ్ చేసి కొత్త డేటా యాడ్ అవుతుంది. అలా కాకుండా నాకు ఎన్నైతే రికార్డ్స్ ఉంటాయో అన్ని రికార్డ్స్కి అన్ని ఆబ్జెక్ట్స్, సపరేట్ ఆబ్జెక్ట్స్ కావాలి నాకు. అప్పుడు ఏం చేయాలి చెప్పండి సింపుల్గా?
ఎస్ డిటిఓ ఎస్ వీ కెన్ డూ దట్. బట్ ఇక్కడ చూడండి ఇక్కడ డిటిఓ ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ చేయాలా, లోపల క్రియేట్ చేయాలా, వైల్ లోపల క్రియేట్ చేయాలా. ఆబ్జెక్ట్ని బయట క్రియేట్ చేస్తే ఓన్లీ ఒకటి మాత్రమే క్రియేట్ అవుతుంది. అదే వైల్ లోపల క్రియేట్ చేశాను అనుకోండి, ఇక్కడ తీసేసాను, దీన్ని తీసేసి నేను లోపల పెట్టాను అనుకోండి, వైల్ లోపల పెట్టాను అనుకోండి, ఈచ్ ఐటరేషన్కి ఒక కొత్త రికార్డ్ అనేది కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. రైట్, ఫస్ట్ ఐటరేషన్లో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, ఫస్ట్ రికార్డ్ వచ్చినప్పుడు ఆ డిటిఓకి అంతా డేటా అంతా సెట్ చేసేసాను. మళ్ళీ సెకండ్ ఐటరేషన్ స్టార్ట్ అయింది, సెకండ్ రికార్డ్ వచ్చింది, అప్పుడు ఏమవుతుంది, ప్రీవియస్ డిటిఓని సెట్ చేయదు. చూడండి, మళ్ళీ రెండో డిటిఓని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ సెకండ్ డిటిఓ మళ్ళీ సెకండ్ డిటిఓకి సెట్ చేస్తుంది. అలా మల్టిపుల్ టైమ్స్ తిరుగుతుంది. బట్ ఈవెన్ దో మనం ఇక్కడ రిటర్న్ చేసేది డిటిఓ మాత్రమే కాబట్టి ఒక రికార్డ్ లైక్ లాస్ట్ రికార్డ్ మాత్రమే వెళ్తుంది. అలా కాకుండా ఎప్పుడైతే నేను డిటిఓని క్రియేట్ చేసి ఆ డిటిఓకి డేటాని సెట్ చేసేస్తాను కదా, సెట్ చేసిన తర్వాత దేర్ ఈస్ వన్ స్పేస్. నౌ ఐ నీడ్ వన్ స్పేస్. ఒక వేరియబుల్ కానీ ఒక వేరియబుల్ కావాలి. ఆ వేరియబుల్ ఏం చేయాలంటే ఈ డిటిఓస్ని స్టోర్ చేసుకోవాలి, మల్టిపుల్ డిటిఓస్ని స్టోర్ చేసుకోవాలి. ఒక జస్ట్ థింక్ లైక్ ఒక కంటైనర్ అనుకోండి, ఈ డిటిఓ క్రియేట్ చేశానా, ఆ డిటిఓకి డేటా సెట్ చేశానా, ఈ డిటిఓ తీసుకెళ్ళి ఒక కంటైనర్లో వేసేస్తాను. నెక్స్ట్ ఐటరేషన్ అప్పుడు మళ్ళీ కొత్త డిటిఓ వస్తుంది, కొత్త డిటిఓ క్రియేట్ అవుతుంది, ఆ కొత్త డిటిఓకి డేటా సెట్ అవుతుంది, ఆ డిటిఓని తీసుకుని మళ్ళీ అదే కంటైనర్లో యాడ్ చేస్తాను. మళ్ళీ అగైన్ థర్డ్ ఐటరేషన్లో మళ్ళీ థర్డ్ రికార్డ్ వస్తుంది, థర్డ్ రికార్డ్కి మళ్ళీ కొత్త డిటిఓ క్రియేట్ అవుతుంది, ఆ కొత్త డిటిఓకి డేటా సెట్ అవుతుంది, మళ్ళీ ఈ డిటిఓ తీసుకెళ్ళి ఆ కొత్త వేరియబుల్కి ఆ కంటైనర్కి యాడ్ చేస్తాను. సో విచ్ డేటా స్ట్రక్చర్ వీ నీడ్ టు యూస్ ఫర్ దట్? array list we already discussed before level 2. array list collection of elements ని స్టోర్ చేయడానికి array list. array అంటే ప్రిమిటివ్ వాల్యూస్, బట్ ఇక్కడ ఆబ్జెక్ట్స్ ని స్టోర్ చేయాలి, మార్క్స్ డిటిఓస్ ని స్టోర్ చేయాలి. అర్థమవుతుందా? అందుకని array list అనేది కావాలి మనకు. కాబట్టి నేను array list అనేది క్రియేట్ చేసుకుంటా. మేబీ టాప్ ఆఫ్ ది మెథడ్ క్రియేట్ చేయండి వేరెవర్. సో array list సింటాక్స్ ఏంటి? లిస్ట్ అనేది ఇంటర్ఫేస్ కదా, లిస్ట్ is equals to new array list. అంతేనా డేటా స్ట్రక్చర్? సో ఇక్కడ ఈ ప్లేస్లో ఏం వాడాలి? ఇప్పుడు ఈ లిస్ట్ అనేది ఎవరిని స్టోర్ చేసుకుంటుంది? మార్క్స్ డిటిఓ. సింపుల్గా మనం మార్క్స్ డిటిఓని ఇక్కడ జనరిక్ టైప్లో పెట్టుకుంటాం. ఇక్కడ ఈ ప్లేస్లో మార్క్స్ డిటిఓని పెట్టుకుంటాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం గైస్, మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఈజీగా ఉంటుంది, లేదంటే కొత్తగా అనిపిస్తుంది ఇదేంటో. సో ఇది కంటైనర్. ఇప్పుడు ఈ కంటైనర్ ఏం చేస్తాము, వన్స్ ఒక డిటిఓ క్రియేట్ చేస్తే ఆ డిటిఓని మొత్తం ఫిల్ చేసిన తర్వాత డిటిఓని తీసుకెళ్ళి దీనికి ఇచ్చేస్తాం, యాడ్ చేస్తాం దీంట్లో. సో ఈ లిస్ట్లో మల్టిపుల్ డిటిఓస్ అని ఉంటాయి. మేబీ ఇక్కడ లిస్ట్ ఆఫ్ మార్క్స్ డిటిఓ లిస్ట్ అని పెట్టుకోండి, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. మార్క్స్ డిటిఓ మార్క్స్ లిస్ట్, సింపుల్గా మార్క్స్ లిస్ట్. ఓకే, వేరియబుల్ నేమ్ ఇస్ మార్క్స్ లిస్ట్. చూడండి డేటా ఎలా యాడ్ చేయాలి దీనికి. ఫస్ట్ ఐటరేషన్లో మార్క్స్ డిటిఓ క్రియేట్ అయింది, క్రియేట్ అయిన తర్వాత డిటిఓని తీసుకెళ్ళి డిటిఓకి డేటా సెట్ చేసాం. సో ఎండ్ ఆఫ్ ది లూప్లో మనకు ఇమీడియట్గా ఎలా యాడ్ చేయాలి డేటాని, డిటిఓ కాదు, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ మార్క్స్ లిస్ట్ డాట్ యాడ్ ఆఫ్ డిటిఓ. దట్స్ ఆల్, అయిపోయిందండి. చూడండి ఇప్పుడు వైల్ లూప్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఐటరేషన్లో ఫస్ట్ రికార్డ్ వచ్చింది, ఫస్ట్ రికార్డ్కి మార్క్స్ డిటిఓ ఒక కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, ఆ ఆబ్జెక్ట్కి డేటా అంతా సెట్ చేసాం, ఫస్ట్ రికార్డ్ అంతా సెట్ చేసాం, ఆ డిటిఓ రెడీ అయిపోయిన తర్వాత మార్క్స్ లిస్ట్లో యాడ్ చేసేసాం, అంతే. మళ్ళీ నెక్స్ట్ వైల్ లూప్ స్టార్ట్ అయింది. సో కొత్త ఆబ్జెక్ట్ అంటే ప్రీవియస్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ రిమూవ్ అయిపోతుంది డిటిఓలో. ప్రీవియస్ ఆబ్జెక్ట్ రిమూవ్ అయిపోయి కొత్త ఆబ్జెక్ట్ మళ్ళీ ఎంటీ ఆబ్జెక్ట్ దీంట్లో క్రియేట్ అవుతుంది. సో రిమూవ్ అయిపోయినా పర్లేదు ప్రీవియస్ డేటా, ఎందుకంటే దీంట్లో యాడ్ చేస్తున్నాం కదా, మార్క్స్ లిస్ట్లో యాడ్ చేసుకున్నాం, పర్లేదు. నెక్స్ట్ కొత్త డిటిఓ క్రియేట్ అవుతుంది, ఎంటీ డిటిఓ. మళ్ళీ సెకండ్ రికార్డ్ అంతా డిటిఓకి యాడ్ చేస్తుంది, మళ్ళీ ఆ డిటిఓని కానీ నేను మార్క్స్ లిస్ట్లో యాడ్ చేస్తాను. ఇట్స్ లైక్ అర్రే. ఓకేనా, సెకండ్ ఎలిమెంట్ అనేది మార్క్స్ లిస్ట్లో ఉంటుంది. మళ్ళీ అనదర్ థర్డ్ రికార్డ్ వస్తుంది. సో ఈ డిటిఓ ఆబ్జెక్ట్లో ఆల్రెడీ సెకండ్ రికార్డ్ అనేది స్టోర్ అయి ఉంటుంది కదా, మళ్ళీ కొత్త ఆబ్జెక్ట్ ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇది ఎంటీ అయిపోతుంది. లైక్ కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది, థర్డ్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఎంటీ ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్కి మళ్ళీ డేటా సెట్ అవుతుంది, మళ్ళీ దానికి యాడ్ అవుతుంది. చూడండి ఈ వైల్ లూప్లో ఉన్న లాజిక్ అర్థమైందా? చూడండి సింపుల్గా అర్రే లిస్ట్లో స్టోర్ చేసుకుంటున్నా, యాడ్ చేసుకుంటున్నా. కాబట్టి మనం మార్క్స్ డిటిఓ అనేది లోపల రాసుకున్నాం. వన్స్ సెట్ చేసేసిన తర్వాత మార్క్స్ లిస్ట్కి యాడ్ చేసేసాను. ఇప్పుడు ఏం రిటర్న్ చేయాలి నేను, లిస్ట్ ఆఫ్ మార్క్స్ డిటిఓ కాబట్టి రిటర్న్ టైప్ ఏమి ఇవ్వాలి, ఇక్కడ ఇది మార్క్స్ లిస్ట్ని రిటర్న్ చేయాలి. మార్క్స్ లిస్ట్ ఏముంటాయి,
లిస్ట్ ఆఫ్ DTOs ఉంటాయి. కాబట్టి నేను ఇక్కడ రిటర్న్ టైపు మార్క్స్ లిస్ట్ అని ఇచ్చాను. సో కాబట్టి దీని యొక్క టైప్ ఇక్కడ ఏమి ఇవ్వాలి, నేను లిస్ట్ ఆఫ్ మార్క్స్ DTO అనేది రిటర్న్ టైప్ అనేది ఇస్తాను. ఇదండి DAO. సెలెక్ట్ స్టార్ అనేటువంటి ప్రాసెస్లో మీరు ఈ విధంగా మేక్ చేయాలి మెథడ్ని. చూడండి, ఈ మెథడ్ని ఇంకొకసారి వెరిఫై చేయండి. ఎవరికైనా డౌట్ ఉన్నా, ఎక్కడన్నా ప్రాసెస్లో ఏదన్నా పర్టికులర్ లైన్లో ఏదన్నా కొంచెం ఉన్నా ఒకసారి అడగండి. సింటాక్స్ ప్రాబ్లమా ఇక్కడ? పబ్లిక్ తర్వాత క్లియరా? కంప్లీట్ చేద్దామా ఫ్లో? ఇంకా ఈజీ, ప్రాబ్లం లేదు, సింపుల్గా అయిపోతుంది. ఓకే, ఎస్. సో ఇప్పుడు ఇది రిటర్న్ చేస్తుంది కాబట్టి మనం దీంట్లో హోల్డ్ చేయాలి మనం. సో గో టు మార్క్ సర్వీస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ DTO ఐఎమ్ యూజింగ్ లిస్ట్ ఆఫ్ మార్క్స్ లిస్ట్. సో ఇక్కడ కానీ మీరు లిస్ట్ అని పెట్టుకోండి సింపుల్గా, లేదంటే మార్క్స్ లిస్ట్ అనే పెట్టుకోండి, వేరే మార్క్స్ లిస్ట్ అని పెట్టుకోండి. సో సిస్అవుట్లో రాస్తే రాయండి, లేదంటే రిటర్న్ చేసేసేయండి. సిస్అవుట్లో చూడాల్సిన అవసరం లేదు. చూద్దామా సిస్అవుట్, డైరెక్ట్గా అక్కడే చూద్దాం. లేదు, రిటర్న్ మార్క్స్ లిస్ట్ సింపుల్గా రిటర్న్ చేయాల్సిన ఏదైతే డేటా వచ్చిందో నాకు ఎటువంటి మోడిఫికేషన్స్ లేదు, బిజినెస్ లాజిక్స్ ఏం లేదు, రిటర్న్ చేయాల్సింది సింపుల్గా. కాబట్టి నాకు ఇక్కడ అగైన్ వైట్ ప్లేస్లో లిస్ట్ ఆఫ్ మార్క్స్ DTO అనేది యాడ్ చేసుకుంటాను. సేవ్ ఇట్. అండ్ ఇది ఎవరు కాల్ చేస్తున్నారో కంట్రోలర్ కాల్ చేస్తుంది కాబట్టి కంట్రోలర్లోకి వెళ్ళి అక్కడ కానీ దీన్ని రిటర్న్ టైప్ అనేది హోల్డ్ చేసుకోండి. కంట్రోల్స్ గో టు హియర్. సో ఇక్కడ కదా కాల్ చేసేది, సో దీనికి హోల్డ్ చేద్దాం. మార్క్స్ లిస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అయిపోయింది కదా, 5 minutes కంప్లీట్ అయిపోయింది. ఫ్లో అయిపోతే వెళ్ళిపోతాం, క్లోజ్ చేద్దాం. సో ఇలా మార్క్స్ లిస్ట్లో స్టోర్ చేశాను. ఇప్పుడు నేను మార్క్స్ లిస్ట్ నేను ఎక్కడికి పంపించాలి, కొత్త JSPకి పంపించాలి. అదే కదా మన ఫ్లో ఇక్కడ పెయింట్లో. సో ఇక్కడ నుంచి డేటా ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ నుంచి డేటా తీసుకొచ్చి కంట్రోలర్లో ఉంది. ఇప్పుడు దీంట్లో ఏముంది డేటా, లిస్ట్ ఆఫ్ మార్క్స్ DTOs ఉన్నాయి. లిస్ట్ ఆఫ్ DTOs అనేది హోల్డ్ చేసి ఇక్కడ తెచ్చుకోందనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి డేటాను నేను వ్యూ ఆల్ మార్క్స్ .jspకి పంపించాలి. దీన్ని వదిలేసేయండి. ఇది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి ఫ్లో వస్తుంది, కంట్రోలర్ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు వ్యూ ఆల్ మార్క్స్ JSP ఉంది కదా, ఇక్కడికి రావాలి. కాబట్టి నేను కొత్త JSP క్రియేట్ చేసుకుని దానికి మన దగ్గర ఉన్న డేటాను పంపించేసి అక్కడ డిస్ప్లే చేసుకుందాం. I don't want to like add any CSS and any stuff. I just want to show you how to display, and tomorrow మనం దాన్ని కొంచెం యాడ్ చేస్తాం, టేబులర్ ఫార్మాట్లో డిస్ప్లే చేద్దాం. ఓకే, అండ్ JSP ఫైల్ కదా, go to web app, new JSP file, view all marks .jsp, next and finish. ఓకేనా, నాకు JSP ఫైల్ అనేది రెడీ అయిపోయింది. వ్యూ ఆల్ మార్క్స్, రైట్, ఇక్కడే పంపించాలి నేను డేటాని. సో ఇఫ్ యూ కెన్ సీ డేవ్ స్టైల్ ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ కంటైనర్ ఉంది కదా ఆల్రెడీ మనకు, క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు కంటైనర్. సో నేను ఇక్కడ తీసుకోవాలి కదా అడ్మిన్ హోమ్. జస్ట్ అ సెకండ్ గైస్, ఐ విల్ యాడ్ దిస్. ఇది కాపీ చేస్తున్నాను లింక్ రిలేటివ్, ఎందుకంటే కంటైనర్ ఆల్రెడీ ఉంది కదా ఇక్కడ. కంటైనర్కి సెంటర్ అలైన్మెంట్ రాస్తున్నాం కదా, రాస్తున్నామా? యా, టెక్స్ట్ అలైన్ సెంటర్, దాన్ని ఇచ్చేస్తాను ఇక్కడ. సో కంటైనర్ ఇచ్చేసాము. అది వర్క్ అవ్వాలంటే మనకు లింక్ రిలేటివ్లో ఈ ట్యాగ్ అనేది రాసేసాను. రైట్, డేటా అనేది దీని మధ్యలో డిస్ప్లే చేస్తాను అంతే. రెడీ, మనకు JSP ఫైల్ రెడీ అయ్యింది. ఇక్కడికి డేటా తీసుకొస్తాం, తర్వాత అది డిస్ప్లే చేద్దాం. సో డేటా ఎక్కడ ఉంది ఇప్పుడు, కంట్రోలర్. సో లెట్స్ క్లోజ్ దిస్, యాడ్ మార్క్స్ అండ్ దీస్ థింగ్స్. సో కంట్రోలర్ ఇక్కడ ఉంది. సో ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ మేక్ ఇట్ యాజ్, ఐ కెన్ మూవ్ ఇట్ హియర్. సో కంట్రోలర్కి వచ్చింది. కంట్రోలర్ నుంచి సర్వీస్కి వెళ్ళింది, సర్వీస్ నుంచి DAOకి, DAO నుంచి డేటా తీసుకొచ్చి DTOకి సెట్ చేసింది. ఆ DTOస్ని మళ్ళీ DAOకి, DAO నుంచి సర్వీస్కి, సర్వీస్ నుంచి కంట్రోలర్కి, ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు ఈ డేటాని తీసుకెళ్ళి నేను ఇమ్మీడియట్గా నేను ఇక్కడ పాస్ చేయాలి, వ్యూ ఆల్ మార్క్స్ .jspకి పంపించాలి. కాబట్టి నేనేం చేయాలి ఇప్పుడు, సో ఎండ్ ఆఫ్ దిస్ ఇక్కడ ఎలా నావిగేట్ చేస్తాను, బై యూజింగ్ రిక్వెస్ట్ డిస్పాచర్, అంతే కదా నావిగేట్ చేయడానికి.
రిక్వెస్ట్ని dispatcher is equals to, so request dot, అయిపోయింది 5 minutes అండి. get request dispatcher and then what is the target file? view all marks.jsp, view all marks.jsp file. okay, so that request ని నేను ఫార్వర్డ్ చేయాలి కాబట్టి dispatcher dot forward request and then response enough. బట్ ఇది ఓన్లీ మనకు డేటాను మాత్రమే లైక్ ఈ పేజ్కి నావిగేట్ అవుతుంది. బట్ నేను ఏం చేయాలి ఇప్పుడు, ఈ మార్క్స్ లిస్ట్ అనే వేరియబుల్ని కానీ నేను సెట్ చేసి పంపించాలి కాబట్టి విచ్ స్కోప్ ఐ నీడ్ టు యూస్, రిక్వెస్ట్ స్కోప్ యొక్క సింటాక్స్ ఏంటి, హౌ కెన్ వి డూ దాట్, రిక్వెస్ట్ డాట్ సెట్ అట్రిబ్యూట్, అంతేనా. సెట్ అట్రిబ్యూట్లో మీరు ఒక ఐడెంటిఫైర్ ఇవ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ లిస్ట్ అని ఇస్తున్నాను, అండ్ దెన్ వేరియబుల్ ఏముంది ఇక్కడ మార్క్స్ లిస్ట్ కాబట్టి దీన్ని తీసుకొచ్చి దీంట్లో పెడుతున్నాను. ఇది ఇస్ కాల్డ్ రిక్వెస్ట్ స్కోప్ మార్క్స్ లిస్ట్. సో ఇది ఇక్కడ లోకల్ వేరియబుల్ కదా, నేను గ్లోబల్గా లైక్ ఫైన్ పెట్టుకుంటాను, Ctrl+C Ctrl+V. సో ఇస్ ఈక్వల్ ఇనిషియల్గా నల్ అనేది అసైన్ చేద్దాం. సో ఇక్కడ మాత్రం డేటా అనేది యాక్చువల్ ఇది రిమూవ్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ డిక్లేర్ చేసుకున్నా, ఇక్కడ వచ్చేసి డేటా అనేది తీసుకొచ్చి ఇనిషియలైజ్ అసైన్ చేసుకున్నా, దాన్ని పెట్టేసాను ఇక్కడ. రైట్, రిక్వెస్ట్ స్కోప్లో పెట్టాను, రిక్వెస్ట్ని వచ్చి డిస్పాచ్ చేసేసుకున్నా ఇక్కడికి వ్యూ ఆల్ మార్క్స్ JSPకి. సో దట్ మనకు వ్యూ ఆల్ JSP ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీంతో పాటు మనకు రిక్వెస్ట్ స్కోప్లో డేటా ఉంది కదా, దాన్ని రిట్రైవ్ చేద్దాం ఇప్పుడు. how can we retrieve? By using scriptlets. So how to retrieve, request dot get attribute, అంతేనా. అక్కడ set attribute చేసి అక్కడ get attribute. what is identifier? కంట్రోలర్లో ఐడెంటిఫైర్ ఏం పెట్టుకున్నాం ఇక్కడ, మార్క్స్ లిస్ట్. కాపీ చేయండి and go to here, pass here, so that it is returning which object it is returning, list of marks DTO. కాబట్టి ఇది కాపీ చేసుకోండి, list of marks DTO. so go here, list of marks DTO. so list is equals to, ఓకేనా. సో ఇక్కడ చూడండి, మీరు ఇంపోర్ట్ చేసుకోవాలండి, మాన్యువల్గా ఇంపోర్ట్ చేయొద్దు, కర్సర్ తోటి ఇంపోర్ట్ చేసుకోండి యూటిల్ ప్యాకేజ్ ఇట్లన్నింటినీ. సో చూడండి java.util, ఓకేనా. తర్వాత మార్క్స్ DTO1గా ఇంపోర్ట్ చేయాలి, ఇంపోర్ట్ అయిపోయింది. ఎందుకంటే మనకి పేజ్ ఇంపోర్ట్స్ అనేవి డిఫరెంట్గా వస్తాయి, ఇక్కడ జావా లాగా రావు. ఇక్కడ ఏదైనా మిస్ అయిందంటే మీకు మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అందుకని మీరు IDE ద్వారానే చేసుకోండి. సో దట్ మనకి ఇది ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది, గెట్ అట్రిబ్యూట్ అనే మెథడ్. నేను లిస్ట్ ఆఫ్ DTOs మూవ్ చేయాలి కాబట్టి టైప్ కాస్టింగ్ చేసుకుంటాను దాంతో. ఓకేనా, టైప్ కాస్ట్ చేశాను. సో లిస్ట్లో స్టోర్ అయింది. నల్ చెక్ అనేది అవసరం లేదు, ఎందుకంటే ఇది లాస్ట్లో కదా marks.jsp ప్రింట్ అయ్యేది. ఫస్ట్ అయితే డిస్ప్లే అవ్వదు, ఖచ్చితంగా లాస్ట్లో డిస్ప్లే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా విత్ డేటాతోటే వస్తుంది. కాబట్టి మనకు నల్ చెక్ ఏం అవసరం లేదు. మేబీ డేటా లేకపోతే నల్ వస్తుంది, ప్రాబ్లం లేదు అలాంటప్పుడు. ఓకే, డేటా అయితే ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ want to iterate it, but if you okay we'll do that. ఓకే, చూడండి ఇక్కడ లేదంటే ఓకే, ప్రస్తుతానికైతే నేను ఐ డోంట్ వాంట్ టు టేక్, మేబీ మీకు అంటారేమో, నేను జస్ట్ లిస్ట్ని ప్రింట్ చేస్తున్నాను. ఐ డోంట్ నో వెదర్ ఇట్ విల్ ప్రింట్ ఆర్ నాట్, ఒకసారి చెక్ చేద్దాం. కంటైనర్ పెట్టేశాను, డేటాని ఇక్కడ ప్రింట్ చేస్తాను. రేపు ఆ డేటాను ఒక ఫార్మేట్లోకి ఏ విధంగా ప్రింట్ చేయాలో చూద్దాం. రిక్వెస్ట్ స్కోప్ నుంచి డేటా తీసుకొచ్చి LIST అనేటటువంటి వేరియబుల్లో పెట్టుకున్నాను, దాన్ని జస్ట్ డిస్ప్లే చేసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, లెట్స్ సేవ్ దిస్. సో లెట్స్ ఎగ్జిక్యూట్ నౌ. గో బ్యాక్, రిఫ్రెష్ హియర్ అండ్ వ్యూ ఆల్ స్టూడెంట్ మార్క్స్. ఇట్స్ లోడింగ్. ఎస్, డేటా అనేది వచ్చేసిందా. రోల్ నెంబర్ 100, నేమ్ ఇస్ కిషోర్, ఎగ్జామ్ టైప్ ఇస్ సెమిస్టర్ 1. ఓకే, మొత్తం ఇది ఒక రికార్డు, గ్రేడ్ A వరకు ఒక రికార్డు, రిజల్ట్ పాస్, మళ్ళీ అనదర్ మార్క్స్ DTO, ఫస్ట్ DTO ఇది 10, ఇది ఇంకొక DTO, రోల్ నెంబర్ 100 సెమిస్టర్ 2, తర్వాత మార్క్స్ DTO ఇది థర్డ్ DTO, దీంట్లో యాజ్ వెల్ కిషోర్ అండ్ సెమిస్టర్ 3, తర్వాత మళ్ళీ ఇది ఇంకొకటి. ఓకే, కిషోర్ విత్ సెమిస్టర్ 4, తర్వాత అగైన్ అనదర్ 1001 రాజు విత్ సెమిస్టర్ 1, మళ్ళీ మాస్టర్ DTOలో రాజు విత్ సెమిస్టర్ 2, నెక్స్ట్ లాస్ట్ వన్ రాజు విత్ సెమిస్టర్ 3. ఓకేనా, సో డేటా అంతా వచ్చేసింది. దీన్ని ఏ విధంగా ఫార్మేట్ చేసి మనం టేబులర్ ఫార్మేట్లో ఏ విధంగా రాయాలి, ఏ విధంగా DTO నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఇది రేపు చెప్తాను. ఫర్ లూప్స్ ఇవన్నీ యూజ్ చేయాల్సి వస్తుంది. సో విల్ ట్రై దట్. మేబీ మీకు ఓకే అయితే మీరు ట్రై చేయండి మీ ఓన్గా. బట్ డోంట్ యూజ్ ఎనీథింగ్, చాట్‌జిపిటి ఇలాంటివి ఏం యూజ్ చేయొద్దు.
మీరు ఓన్గా ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతారేమో థింక్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే ఓకే, లేదంటే ప్రస్తుతానికి నేర్చుకున్నంత వరకు నేర్చుకున్న తర్వాత కావాలంటే ఉపయోగించుకున్న టూల్స్ అన్ని ఏఐని. ఓకే రైట్, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఏదైనా డౌట్స్ ఉన్నాయా?